అందరికీ నమస్కారం. వినిపిస్తుందా అందరికీ? నేను మొదటిసారి లైవ్‌లో చేస్తున్నాను. క్షమించాలి. వినిపిస్తే కామెంట్ చేయండి. శ్రీశైల్ గారు క్లియర్‌గా ఉందండి? థ్యాంక్ యూ. సో ఇవాళ నేను పరిచయం చేయబోయే పుస్తకం ఏదైతే ఉందో ఇది కథ కానీ నవల కానీ కాకపోవడం వల్ల, ఫిక్షన్ కాకపోవడం వల్ల ఎంత ఆసక్తికరంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాను. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇది బాగా నాకు నచ్చిన పుస్తకం ఇది. అంటే నేను మొదటిసారి కాలేజీలో ఉన్నప్పుడు చదివానుకుంటాను మొదటిసారి. తర్వాత మళ్ళీ ఒక 25 ఏళ్ల క్రితం చదివినప్పుడు ఇంకాస్త బాగా అర్థమైంది. దాంతోపాటు ఇందులో తనైతే రెఫర్ చేశారో, ఏవైతే వేరే పోయిట్స్ గురించి రెఫర్ చేశారో వాళ్ళు కూడా చదవడం మొదలుపెట్టి, దానివల్ల అంటే మనకు ఒక కవిత్వం, ఆధునిక ఆంధ్ర కవిత్వం గురించి తెలవాలంటే దాని పరిణామం అవసరం. దాని వెనక హిస్టరీ ఏంటి, అది ఎలా మెల్లిమెల్లిగా పరిణామం చెందుకుంటూ వచ్చింది, అంటే ప్రాచీన కవిత్వం నుంచి రకరకాల కాల పరిస్థితులు కానీ, లేకపోతే ఆ టైంలో ఉన్నాయినో ఆల్రెడీ అప్పటికే ఉన్న వేరే కవిత్వం ఇన్ఫ్లుయెన్స్ కానీ, సో అవి ఒక కవిని ఎలా ప్రభావితం చేస్తాయి, ఒక శైలిని ఎలా ప్రభావితం చేస్తాయి, దానివల్ల కవిత్వం ఏ విధంగా మెల్లిమెల్లిగా పరిణామం చెందుతూ ఉంటుంది అనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే మనం నా 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 వరకు నాకేంటంటే, ఏదైనా సరే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దాని పరిణామాన్ని అర్థం చేసుకోవాలి ముందు. అప్పటిదాకా మనకి ఏ విషయం కూడా క్లియర్‌గా అర్థం కాదు. అది నేను సైంటిఫిక్ థియరీస్ చదవడం నేర్చుకుంది కావచ్చు, నా ఇంట్రెస్ట్ వల్ల రకరకాల నాన్ ఫిక్షన్ బుక్స్ అది నేర్చుకుంది కావచ్చు, కానీ ఏదైనా మనకు ఒక హిస్టరీ కానీ, ఒక పరిణామం కానీ నేర్చుకుంటే తప్ప, తెలుసుకుంటే తప్ప మన ప్రస్తుత పరిస్థితి అర్థం కాదు. అలాగని చెప్పి పరిణామం అనేది ఒక పర్ఫెక్ట్ స్టేట్‌కి కూడా తీసుకెళ్తుందని కూడా అర్థం కాదు. అంటే ఒక పర్ఫెక్షన్ అంటూ ఏముండదు. మార్పు మాత్రమే సహజం. మెల్లిమెల్లిగా ఏదైనా సరే మార్పు చెందుతూ ఉంటుంది. ఆ కాల పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. అది మన జీవ పరిణామ సిద్ధాంతమైనా, డార్విన్ పరిణామ సిద్ధాంతమైనా, లేకపోతే కవిత్వమైనా, లిటరేచర్ అయినా, లింగ్విస్టిక్స్ అయినా, ఏదైనా అంతే. కాలక్రమేణా ఒక్కొక్క మార్పు కొన్ని కొన్ని వస్తూ ఉంటుంది. అది దాని లోపల చేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే. అయితే ఈ పుస్తకం నారాయణ రెడ్డి గారు తన పిహెచ్డి థీసిస్ కోసం రాసిన పుస్తకం ఇది. కానీ నారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఏంటంటే, కేవలం ఒక పట్టా కోసమే, కేవలం డాక్టరేట్ పట్టా కోసమే రాసింది కాకుండా ఒక ఉద్దేశంతో రాసింది. ఏంటంటే కొందరికి ప్రేరణ కలిగించడానికి, ఒక రెఫరెన్స్ బుక్ లాగా ఉపయోగపడడానికి, ఎంతో దీనివల్ల కనీసం ప్రేరణ చెంది వేరే కొత్త కవులు ఎవరుతున్నారో వాళ్ళు దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి కొత్త తరానికి కొత్త యుగానికి నాంది పలుకుతారని ఒక ఉద్దేశం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ పుస్తకంలో. పుస్తకం రాయడానికి వెనక. సో నారాయణ రెడ్డి గారు చెప్తారు, అంటే దాన్ని ఒక యజ్ఞంలాగా చేశానని చెప్తారు ఈ పుస్తకం రాయడం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 6 నెలల పాటు 2-3 సార్లు సెలవు పెట్టి మరి, లాస్ ఆఫ్ మీద సెలవు పెట్టి మరి అన్ని రకాల సాహిత్యాలు చదివి, అటు ఆంగ్ల సాహిత్యం కానీ, ఇటు ప్రాచీన సాహిత్యం కానీ, తన ముందున్న అందరి సాహిత్యాలు చదివి, తన తరం వాళ్ళ సాహిత్యాలు కూడా చదివి అప్పుడు ఈ పుస్తకం రాశానని చెప్తారు. సో
ఈ ఒక్క పుస్తకం చదివితే గనక మనకంటే నాకనిపించింది ఏంటంటే, ఈ పుస్తకం ఒక్కటి గనక చదివితే మనం చాలా విషయాలు అర్థమవుతాయి మనకి. ప్రాచీన సాహిత్యం అర్థమవుతుంది. ఆంగ్ల సాహిత్యం అర్థమవుతుంది. దాని ప్రభావం ఎలా ఉందో మనం ఇప్పటి సాహిత్యం మీద అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక ఒక ఆహ్, ఆహ్, పాఠ్య పుస్తకం లాంటిది. దీన్ని ఒక గంటలో పరిచయం చేయడం అనేది, ఇందులో ఉన్న విషయాలన్నీ చర్చించడం అనేది కష్టం. కానీ ట్రై చేస్తాను. ఐ థింక్ యాక్చువల్లీ ఒక్కో చాప్టర్ పేరు, దాని లోపల ఉన్న సెక్షన్ పేరు చదివితేనే గంట అవుతుంది నాకు యాక్చువల్‌గా. కాకపోతే నేను కొన్ని హైలైట్ చేసుకున్నాను. అవి మాత్రం మీకు చెప్తాను. మిగతాది మీరు పుస్తకం చదివి మీరే తెలుసుకోండి. హ్మ్. సో, ఈ ఈ పుస్తకం గురించి ముందు మాట్లాడాలంటే అసలు యాక్చువల్‌గా ఈ వెనక ఉన్న వెనక పుటలో ఉండేది ఇది చెప్తాను మీకు. దాన్ని బట్టి తెలిసిపోతుంది మీకు. 19వ శతాబ్ది తొలి పొద్దు నుంచి 1960 వరకు వెలువడిన సుసంపన్నమైన, పరిణామశీలమైన, వైవిధ్యభరితమైన ఆధునికాంధ్ర కవిత్వాన్ని ఒక్క చేత్తో ఏకబిగిని సేకరించి, క్రోడీకరించి, వ్యాఖ్యానించి, విశ్లేషించి, సూత్రీకరించిన బృహద్ రచన ఇది. 3 దశాబ్దాలకు పైగా పాఠనాల్లో నలుగుతున్న సజీవ వ్యాసంగానికి నిలువెత్తు వేదిక ఇది. ఆధునిక కవిత్వ విమర్శ సందర్భంలో ఈ గ్రంథగత విషయాన్ని కోట్ చేయక తప్పనిసరి పరిస్థితి కల్పించిన ప్రామాణిక గ్రంథం ఇది. సమాచార సమగ్రత ఉండటమే కాక మౌలిక సమాచారాన్ని అందించడంలో కూడా ఇంతటి నమ్మకమైన గ్రంథం ఇంకోటి లేదు అని ఉంటుంది. అది నిజంగా నిజం. అయితే నారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఈ పుస్తకం గురించి చెప్తూ రెండు మూడు మంచి విషయాలు చెప్పారు. ఎందుకు రాయాల్సి వచ్చింది, దాని వెనుక రీజన్ ఏంటి చెప్పుకుంటూ వచ్చారు. ఏమంటారంటే తనకు పోటీ, నారాయణ రెడ్డి గారికి పోటీ అవుతుందో ఏ కవికైనా కూడా పోటీ తన పాత తరం వాళ్ళు కాదు. వాళ్ళు పూజనీయులు, పాత తరం వాళ్ళు, వాళ్ళ నుంచి నేర్చుకుంటాం. వాళ్ళ తరం వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ తరం వాళ్ళు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తారు కాబట్టి ఒకరి నుంచి ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ నేర్చుకుంటారు. కానీ నాకు నిజమైన పోటీ నా తర్వాత తరం వాళ్ళని చెప్తారు నారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో. ఐ థింక్ అది ఆచార్య ఎన్ గోపి గారు ఇచ్చిన ఆకాశవాణి ఇంటర్వ్యూ ఉంటుంది. అది అక్కడ విన్నాను నేను. అది అందులో ఒకటి రాశారు ఏంటంటే, తను 50 రాశారట ఒక మినీ కవిత. కుర్రాళ్ళు వస్తున్నారు జాగ్రత్త, కొత్త గొంతుకలు ఎగరేసుకుంటూ, కుర్రాళ్ళు వస్తున్నారు జాగ్రత్త, కొత్త గొంతులు ఎగరేసుకుంటూ, పరమవృద్ధులు తప్పుకోండి, పాత కీర్తిని నెమరేసుకుంటూ అని చెప్పారు అందులో. సో అందులో ఇంకేం చెప్తారంటే, కవిత్వం ఎలా ఉండాలి అన్న దాని గురించి స్పష్టత, నిర్దిష్టత, ఈ రెండు చాలా ముఖ్యం అని చెప్తాడు కవిత్వంలో. అంటే ఎలా చెబుతున్నాము, ఏం చెబుతున్నాం, ఈ రెండు ఇంపార్టెంట్. అంటే క్లిష్టత ఉండకూడదు. సో మన సులువుగా మామూలు మనిషి, సగటు పాఠకుడికి, సగటు కవితా ప్రియుడికి అర్థమయ్యే భాషలో రాసిన కవిత్వం ఏదైతే ఉందో అది మాత్రమే 4 కాలాల పాటు నిలబడుతుంది. ఇక నిర్దిష్టత అంటే ఏం సందేశం ఇస్తున్నాం మనం, ఏం నిర్దేశిస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఎంత గొప్పగా అందంగా కవిత్వం 4 మంచి మంచి మాటలు అల్లి కవిత్వం రాసినా కూడా అది గొప్ప కవిత్వం కాకపోవచ్చు. అలాగే ఏదో ఒక నిర్దేశం చెప్పాలంటే ఒక వచనం రాయొచ్చు మనం, ఏదో ఒక ఎస్సే రాయొచ్చు. ఆ రెండు కూడా ఉన్నది కవిత్వం. అటు అందంగా పదాల అల్లిక ఉండాలి, ఇటు ఏం నిర్దేశిస్తున్నాం మనం, ఈ రెండు ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మంచి కవిత్వం. కానీ ఇంకోటి ఏంటంటే రీజన్ ఏంటంటే, తను ఇచ్చే సందేశం ఏంటంటే పుస్తకం ద్వారా కానీ లేక ముందు తరాలు తను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇప్పటి కవిత్వంలో అంటే పుస్తకం రాసింది 60 ఏళ్ల క్రితం, 1962లో ప్రచురితమైంది. నాకు తెలిసి అంటే తను 59-60 మధ్యలో రాసుంటారు. సో నాకు అర్థం ఏంటంటే, అప్పటి కవిత్వం గురించి మాట్లాడుతున్నారు. మంచి మంచి కవులు వస్తున్నారు, బాగానే రాస్తున్నారు, కానీ ప్రతిభా రాహిత్యం లేదు, కానీ ఔచిత్య లోపం ఉందని చెప్పారు అదే ఇంటర్వ్యూలో. ఔచిత్యం ఏంటో తెలిస్తే కానీ మంచి కవిత్వం రాయలేము. అంటే ఏం మళ్ళీ దాని దగ్గరికి వస్తుంది, స్పష్టత, నిర్దిష్టత దగ్గరికి వస్తుంది. ఎంతవరకు ఉచితం, మనం వాడే పదాలు కానీ తీసుకునే వస్తువు కానీ ఎంతవరకు ఉచితం అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక ఈ పుస్తకానికి కాస్త ఇన్స్పిరేషన్ చూస్తే కనుక టిఎస్ ఎలియట్ తను 1919లో జస్ట్ ఒక 5 పేజీల ఎస్సే అంతే, అది రాశాడు. అదేంటంటే ట్రెడిషన్ అండ్ వాట్ ఇస్ దట్ ఇండివిజువల్, ఇందాక మొన్న మాట్లాడుకున్నాను దాని గురించి అఫ్సర్ గారు నేను. సో ఒక ఎస్సే రాశాడు 1919లో.
ఖచ్చితంగా అది ఈ ఈ బుక్ రాయడానికి ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పేరు కూడా ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు. ఓకే. సో, అందులో కూడా ఇలియట్ చెప్పేది కూడా ఏంటంటే అది 3 పార్ట్స్‌లో ఉంటుందది. ఫస్ట్ పార్ట్‌లో ట్రెడిషన్ అండ్ ఇండివిడ్యువల్ టాలెంట్. సో, అది 3 పార్ట్‌లో ఉంటుంది. సో, అందులో ఏంటంటే మొదటి పార్ట్‌లో ట్రెడిషన్ అంటే ఏంటి? దాని నిర్వచనము అది చెప్తాడు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కవిత్వం ఎలా ఉండాలి? కవి ఎలా ఉండాలి? అది థర్డ్ పార్ట్ కంక్లూజన్. చాలా చిన్న ఎస్సే అది. అంత 4 పేజీల ఎస్సే అది. అది యూ కెన్ ఈజిలీ సెర్చ్ థాట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది యాక్చువల్‌గా ఒక గతిని ఒక ఆహ్, కవిత విశ్లేషణ ఎలా చేయాలి? క్రిటిసిజం విమర్శ ఎలా చేయాలి? అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దాన్ని ఎలియట్ తనే వాడుకున్నాడు. తర్వాత తన పోయమ్స్‌లో గాని, తన క్రిటిసిజంలో గాని, అలాగే మిగతా వాళ్ళు కూడా వాడారు దాన్ని. ఆ రెండిటిని అది నిర్దేశించింది. అప్పుడు ఎలియట్‌కి 30 ఏళ్ళు. 29, 30 ఏళ్ళు తను రాసినప్పుడు. తర్వాత తను చాలా పోయమ్స్ రాశారు, వ్యాసాలు రాశారు. అలాగే నారాయణ రెడ్డి గారు కూడా విచిత్రం ఏంటంటే నారాయణ రెడ్డి గారు రాసినప్పుడు తనకి 29, 30 ఏళ్ళే రాసినప్పుడు. సో, నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పుస్తకం రాయడం వల్ల తనకి నిజంగా మంచి అవకాశం దొరికిందని చెప్పారు. అంటే ప్రాచీన సాహిత్యాన్ని అప్పటి వరకు ఉన్న సాహిత్యాన్ని, ఆంగ్ల సాహిత్యాన్ని విపరీతంగా సెలవు పెట్టి మరి ఇంట్లో కూర్చొని సంవత్సరంన్నర, 2 ఏళ్ల పాటు చదివి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే ఒక అవకాశం కలిగిందని చెప్పారు. కానీ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ తర్వాత ఉండుంటుంది. అంటే మనం అనుకుంటాం గానీ, మన నాకు తెలిసి ప్రపంచంలో క్రియేటివిటీ అంటూ ఏమీ ఉండదు. ఎక్కడో చదివినట్టు ఇట్స్ ఆల్ అబౌట్ ఇమిటేషన్ అండ్ ఇంప్రొవైజేషన్ అంటారు. ఎలా ఇంప్రూవ్ చేస్తున్నాం? ఆ ఇంప్రూవైజ్ చేయడానికి ఎలాంటి టాలెంట్ ఉంది మన దగ్గర, ప్రతిభ ఉంది మన దగ్గర. అలాగే దాంతో పాటు స్కిల్స్, ప్రయోగాలు మనం చేసే ప్రయోగాలు అవుతున్నాయి, ఎక్స్పెరిమెంట్స్. సో, అంటే గాల్లోంచి సడన్‌గా ఉన్నట్టుండిగా ఏది రాదు. ఖచ్చితంగా దానికి ముందున్న తరాల నుంచి నేర్చుకున్నది మాత్రమే మనం ఇంప్రూవైజ్ చేసి, దానికి మనం చేసే ప్రయోగాలను దానికి అద్ది ముందుకు తీసుకెళ్తాం. రేపు పొద్దున అదే ఒక సాంప్రదాయం అవుతుంది. ఇక ఈ పుస్తకం లోపలికెళ్దాం. ఈ పుస్తకం మొత్తం 8 అధ్యాయాలుగా ఉంది. 8 ప్రకరణాలుగా ఉంది. అందులో మొదటిది సంప్రదాయము, ప్రయోగం. ఆ రెండిటి డెఫినేషన్స్. సంప్రదాయం అంటే ఏంటి? ఓకే. ప్రయోగం అంటే ఏంటి? వాటిని ఎగ్జాంపుల్స్‌తో సహా వివరిస్తారు అందులో. దానికోసం ప్రాచీన సాహిత్యం గానీ, లేకపోతే ప్రాచీన ఆంధ్ర సాహిత్యం గానీ, సంస్కృత సాహిత్యం గానీ, ఆంగ్ల సాహిత్యం వీటన్నిటిని కూడా ఉదహరిస్తూ కవుల పేర్లు చెప్తూ, వాళ్ళ పోయమ్స్ గురించి చెప్తూ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మొత్తం ఇది 650 పేజీల పుస్తకం ఇది. మనం యాక్చువల్‌గా అంటే నాకు తెలిసి విశ్వవిద్యాలయాల్లో ఇది టెక్స్ట్ బుక్‌లా వాడతారని విన్నాను. నాకు తెలిసి ఒక సంవత్సరం కోర్స్ అనుకుంటా ఇది. ఓకే. అయితే మొదటిది అది ప్రకరణం సంప్రదాయం, ప్రయోగం. ఓకే. రెండవ ప్రకరణం ఏంటంటే కవితా స్వరూపం. అంటే కవిత అంటే ఎలా ఉండాలి? కవిత్వం ఎలా ఉండాలి? దాని లోపల ఏమేమి ఉండాలి? అది సెకండ్ ప్రకరణము. మూడోది ప్రాచీనాంధ్ర కవిత్వంలో నవీన రీతులు. అంటే నన్నయ్య దగ్గర నుంచి మొదలుపెట్టి వాటిలలో కొత్త రీతులే ఉన్నాయి. అంటే వాళ్ళు అప్పటివరకు అంటే మనం చూస్తే కనుక ప్రాచీన కవిత్వం మొత్తం అనుకరణ, అనువాదమే. అనువాద కవిత్వమే. సంస్కృతంలో ఉన్న ఒక పురాణాలనో లేకపోతే ఇతిహాసాలను తీసుకొని వాటిని తెలుగుకి అనువదించడానికి మాత్రమే ప్రయత్నించాం. రైట్. సో, కానీ ఆ చేయడంలో కూడా మెల్లిమెల్లిగా నవీన రీతులు ఏవైతే వాళ్ళు క్రియేట్ చేశారో, ఏవైతే వాళ్ళు అందులో మొదలుపెట్టారో అది నెక్స్ట్ వాళ్ళకి ఒక సంప్రదాయం అయిపోయింది. వాళ్ళు చేసిన ప్రయోగాలు. అంటే ఇవాల్టి ప్రయోగాలే రేపటి సంప్రదాయాలు. నిజంగా ఇవాల్టి సఫల ప్రయోగాలే రేపటి సాంప్రదాయాలు అని చెప్పొచ్చు. ఓకే. అది మూడో అధ్యాయం. ప్రాచీనాంధ్ర కవిత్వంలో నవీన రీతులు. ఇక 4వ అధ్యాయం ఏంటంటే నవ్య కవిత్వ మహోదయం. ఇందులో 1900 నుంచి 1910 వరకు ఓకే. వాటి కారణాలేంటి? వాటి లక్షణాలేంటి? నవ్య కవిత్వం లక్షణాలేంటి? నవ్య కవిత్వ యుగకర్తలెవరు? అంటే ఆ టైంలో రాయప్రోలు వారా లేకపోతే గురిజాడ వారా అని ఇద్దరు ఒక 2 ముఠాలు ఉండేవి. 2 టీమ్స్ ఉండేవి. సో, వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారని చెప్తారు. అందరూ ఎగ్జాంపుల్ చెప్తారు. అందులో బట్ నారాయణ రెడ్డి గారు చెప్పేదంటే ఇద్దరు యుగకర్తలే. తర్వాత ఆంగ్ల కవిత్వంలో కాల్పనికోద్యమం.
అదే అందులో ఉంటాయి ఇవన్నీ. నవ్య కవిత్వ మహోదయంలో. తర్వాత ఇద్దరు యుగకర్తలు. గురజాడ అప్పారావు గారు, రాయప్రోలు సుబ్బారావు గారు. వాళ్ళిద్దరి కోసం ఒక చాప్టర్ కేటాయించారు. మొత్తం ఒక ప్రకరణం మొత్తం కేటాయించారు. వాళ్ళ వాళ్ళు రాసిన గేయాలు కానీ, వాళ్ళ కవిత్వం ఏదుందో దాన్ని ఉదాహరణలో తీసుకొని వాటిల్లో సాంప్రదాయ వాసనలు ఎన్నున్నాయి, కొత్త నవీన రీతులు ఎన్నున్నాయి, వాటి గురించి చర్చించారు అందులో. ఇక 6వ ప్రకరణం భావకవిత్వం. సో భావకవిత్వం అంటే 1900 తర్వాత, 1910 ఆ తర్వాత అందులో శాఖలు, భావకవిత్వ శాఖలు. అంటే ప్రణయ కవిత్వం ఉంటుంది, దేశభక్తి కవిత్వం, ప్రకృతి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, భక్తి కవిత్వము, స్మృతి కావ్యములు. సో ఇవన్నీ వాటి కిందకి వస్తాయి. అదైన తర్వాత 7వ అధ్యాయం ఏదవుతుందో అది అభ్యుదయ కవిత్వం. అందులో భావకవిత్వంపై తిరుగుబాటు ఎప్పుడు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ దేశ కాల పరిస్థితులు ఏంటి. అలాగే ప్రపంచ పరిస్థితులు, ప్రపంచంలో జరుగుతున్న మొదటి ప్రపంచ యుద్ధం కానీ, లేదా యూరోప్లో ఉన్న సాంఘిక విప్లవం కానీ, లిటరీ విప్లవం కానీ, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది, దాని గురించి చెప్తారు 7వ చాప్టర్లో. భావకవిత్వంపై తిరుగుబాటు, నూతన యుగకర్త శ్రీశ్రీ అదొకటి, అభ్యుదయ కవితోద్యమం అదొకటి. తర్వాత 8వ ప్రకరణంలో అతి నవ్య కవితా ధోరణులు అని చెప్పి అన్ని మొత్తం పెద్ద లిస్ట్ ఉంది అందులో. అధివాస్తవికత, సెక్స్ ప్రాధాన్యము, ప్రతీకవాద ధోరణి, నగర జీవన చిత్రణము, వైచిత్రీ ప్రియత్వము, వచనగేయము, అరాజకవాదము, నిరాశావాద ధోరణి అని చెప్పి మొత్తం ఈ దశాబ్దం యొక్క కవితా సమీక్ష మొత్తం చెప్తాడు. అంటే అది కొత్తవి, ఎప్పుడు 1950s 60s వరకు, అంటే తను ఈ పుస్తకం రాసిన టైం వరకు ఉన్నవన్నీ. సో అందరికీ వినిపిస్తుందా, బాగానే ఉందా? కామెంట్స్ ఏవి లేవు? ఓకే, నేను చూడలేదు, కిందకి వెళ్ళాలి. ఓకే, యా, లాస్ ఆఫ్ పే ఏమి లేదు, వీఆర్ పేయింగ్ ట్రిబ్యూట్. ఎస్, కరెక్టే. అవునండి, ఇవాళ సఫల ప్రయోగాలు రేపు సాంప్రదాయం. ఎందుకంటే ప్రయోగాలు ఎవరైనా చేయొచ్చు, అవి విఫలం కూడా కావచ్చు, సాంప్రదాయం అయ్యే ఛాన్స్ లేదు అది కదా. సో నేను ఎప్పుడు సాంప్రదాయవాదిని కాదు, నేను మొదటి నుంచి. ఓకే, సో ఇందులో ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తాను. ఇది మొత్తం చదవాలంటే, నిజంగా చెప్తున్నాను, మొత్తం చదవాలంటే గంట పడుతుంది నాకు. అంటే అన్నిట్లో వచ్చింది, ప్రతి పేజీలో ఒక్కొక్క లైన్ చెప్పాలన్నా గంటలు పడుతుంది నాకు. నేను మధ్యలో జంప్ చేస్తూ అక్కడక్కడ ఇంపార్టెంట్ అనిపించిన అండర్లైన్ చేసుకున్నాను మాత్రమే చెప్తాను. ఈ పుస్తకం నాకు కొన్ని పుస్తకాల్లో మొదటి పేరాలు బాగా నచ్చుతాయి. అంటే ఆ మొదటి పేరా చూసి ఆ పుస్తకం గురించి మనం చెప్పొచ్చు, అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది కదా. అంటే అన్ని చాలా ట్రై చేస్తారు అందరూ, కానీ కొన్నిట్లో మాత్రం అలా గుర్తుండిపోతుంది కదా. సో దీంట్లో వాడేది ఏంటంటే, టాల్స్టాయ్ చూసాం అనుకోండి, ఆయన కరెనినా. సో చెప్తారు అన్ని, ఆల్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఆర్ లైక్, బట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఇస్ లైక్ ఫెయిల్యూర్ ఇన్ ఇట్స్ ఓన్ వే అని చెప్తాడు ఏదో. సో అలాగా ఇందులో సాంప్రదాయము ప్రయోగంలో మొదటి అధ్యాయంలో, సాంప్రదాయం ఒక జీవనది వంటిది. ఉత్తుంగ హిమాద్రి శిఖరముల నుంచి దూకి తదనంతర మార్యావర్తన కాలుమోపి, ఒక మహాత్ముని భావన వలె గంభీరముగా సమగమనముతో సాగిన మందాకిని వలె సంప్రదాయము ఆరంభ దశలో ఆర్భటికి ఉద్వేదమునకు లోనై క్రమముగా కలతదేరి నెమ్మదిగా ప్రవహించను అని చెప్పుకుంటూ వచ్చి, ఎట్లయితే జీవనది ఉందో, ప్రవాహమునకు ఆటంకములు, ఈ ఉభయములు అనివార్యములు. అంటే సంప్రదాయం కానీ, వాటికి వచ్చే కొత్త మధ్య వాటికి అడ్డుగా నిలిచే ప్రయోగాలు కానీ, మానవులు వికాసం ఉన్నన్ని నాళ్ళు సంప్రదాయం సజీవంగానే ఉంటుంది. అది కొత్త మార్పులతో వసంత ధ్రువములో చిగురించుతున్నాం. సంప్రదాయం ప్రాణవంతముగా నుంటకు ప్రయోగమే చక్కని సాధనం. అంటే ఏం చెప్తారంటే, యాక్చువల్గా ఇక్కడ ప్రయోగం చేసినప్పుడు అది సంప్రదాయాన్ని వ్యతిరేకించడం కాదు. అది సంప్రదాయాన్ని వ్యతిరేకించే ప్రయోగం ఏదైనా కూడా నిలబడదు అంటాడు. అది నిజమే. అంటే మనం చాలా విషయాలు ఆలోచిస్తాం. మనం దేన్ని సంస్కరించాలన్నా, ఒక కవిత్వానే కాదు, లిటరేచర్నే కాదు, సాహిత్యం కాదు, లేదా మతాన్నే కాదు, ఏది సంస్కరించాలన్నా కూడా మన ముందు సంప్రదాయం పట్ల మనకు అవగాహన చాలా అవసరం. ఆ ముందు మనకు అవగాహన ఉంటే అప్పుడు దాన్ని మనం సంస్కరించవచ్చు, మనం ప్రయోగం చేయొచ్చు దాంతో. అంటే నాకు ముందు ఏం తెలియకుండా నేను ఏదో ప్రయోగం చేస్తా అంటే ఎవరు దాన్ని ఒప్పుకోరు. కాబట్టి ముందు మనం తెలుసుకోవాలి, మన సాంప్రదాయం ఏంటి, అదేంటో తెలుసుకుంటే, అది ఎందుకు అలా ఉందని తెలుసుకుంటే అప్పుడు మనం ప్రయోగం చేయొచ్చు. అది రేపు పొద్దున మెల్లిమెల్లిగా, ఆ టైంలో ఎవరు ఒప్పుకోకపోవచ్చు,
అందరికీ నచ్చకపోవచ్చు, వ్యతిరేకత ఉంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత ఇంక వేరే వాళ్ళందరూ దాన్ని ఫాలో అవ్వటం వల్ల నారాయణ రెడ్డి గారు ఈ పుస్తకంలో దగ్గర చెప్తారు. ఎలా అంటే అది ఒక బాట, కొత్త బాట. ఒక అడవిలో నడుస్తున్నాం అనుకోండి. మొదట ఒక బాట, అక్కడ బాట ఏం లేదు. ఎవడో ఒకడు నడుస్తాడు. నడవడం వల్ల అక్కడ గడ్డి మొత్తం ఎండిపోతుంది ఆ ప్లేస్‌లో. అలా దాన్ని చూసి నెక్స్ట్ వచ్చిన వాడు ఇది కాస్త ఈజీగా ఉందని చెప్పి వాడు నడుస్తాడు దాని మీద. అలా నడిచి అది రహదారిగా మారుతుంది అది. అదే సంప్రదాయం అవుతుంది. లేదా ఉన్న సంప్రదాయంలో కలిసిపోతుంది. ఒక నిమిషం. సో అందుకని చెప్తే ఈ జీవనది వంటిది అనేది చాలా అందంగా కనిపిస్తుంది సంప్రదాయంలో. ఇంకేదో మన డిస్కషన్లో అన్నారు ఎవరు, సంప్రదాయం సముద్రం వంటిది, ప్రయోగాల నదుల వంటిది అని చెప్పేసి. కానీ నారాయణ రెడ్డి గారు మాత్రం అని చెప్పింది ఇది సంప్రదాయం జీవనది వంటిది అని చెప్పి ఇప్పుడు చెప్పారు. ఓకే, సో అసలు ఈ శీర్షిక ఎందుకు అంటే ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ఈ పుస్తకానికి అనేది ఫస్ట్ మొదటి చాప్టర్లో స్టార్టింగ్లో చెప్తారు. ఓకే, సో అక్కడే యాక్చువల్గా సెకండ్ పేజ్లోనే తను టిఎస్ ఎలియట్ని కోట్ చేశారు. తన ట్రెడిషనల్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ అవుతుందో దాన్ని అక్కడ కోట్ చేశారు. ఇది చాయ్ సార్, ఇది రెడ్ రోజెస్ చాయ్, బ్రూ కాఫీగా. రెడ్ దాని పేరు మర్చిపోయానండి, 3 రోజెస్ అనుకుంటా. సో అలాగే సంప్రదాయానికి ట్రెడిషన్కు దగ్గర సంబంధం ఉంది. అలాగే ఎక్స్పెరిమెంట్ అంటే రివోల్ట్ కాదు, అందుకే ప్రయోగాన్ని వాడాయని చెప్తాడు ఇక్కడ. అంటే తిరుగుబాటు అంటే దానికి ఒక నెగటివ్ ఇది వస్తుంది, ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది అందులో కదా. యా, చాయ్ వాలా కాదు, చాయ్ వాలి, మా ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది. వింటే చంపేస్తుంది చాయ్ వాలి అన్న అంటే రేపటి నుంచి చాయ్ ఉండదు నాకు. అలాగే సంప్రదాయం దాని స్వరూపం ఏంటి, సంప్రదాయం దానికి సంస్కృతంలో నిఘంటులు ఏం చెప్తారు సంప్రదాయం అంటే సమ్యక్ సంప్రదాయ అని అలా వచ్చారు. నెక్స్ట్, గత తరము వర్తమాన తరమునకు సంప్రదాయ మూలధనం అందించిపోవడం అని చెప్తాడు. దాన్ని ఏ రకంగా మనం వాడుకుంటాం, దాన్ని మనం దాన్ని అలాగే ఫాలో అవుతామా, లేదా కొందరు దానికి వ్యతిరేకంగా వెళ్ళి ఒక ప్రయోగం చేసి దాన్ని సంప్రదాయంగా మారుస్తారు ఫ్యూచర్లో. వాళ్ళు మాత్రమే నిజంగా ట్రెండ్ సెట్టర్స్. సంప్రదాయ ప్రకారం బతకడం చాలా ఈజీ. ఓకే, మనం సంప్రదాయ ప్రకారం పోతే ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం ఎక్కడైనా చూస్తాం, మన ఫేస్బుక్లో అయినా సరే, నిజ జీవితంలో అయినా సరే, ఎక్కడైనా సరే సంప్రదాయబద్ధంగా మనంగా నడుచుకుంటే మనకి ఏ వ్యతిరేకత ఉండదు. చాలా సులువైన విషయం, ఈజీగా బతకొచ్చలాగా. కానీ ఆ సంప్రదాయానికి వ్యతిరేకంగా కాకపోవచ్చు, లేదా సంప్రదాయానికి కొంచెం భిన్నంగా ఒక ప్రయోగం చేసినప్పుడు ఇది ఇలా ఎందుకు ఉంది, రైట్, దీన్ని ఇలా ఎందుకు ఉండకూడదు అని ఒక ప్రయోగం చేసినప్పుడు అదేదో సఫలవంతం అయితే మెల్లిమెల్లిగా అదే కొత్త సంప్రదాయం అవుతుంది. ఎందుకంటే ఈ సంప్రదాయం అనేది కూడా ఒకప్పుడు ప్రయోగమే. ఇవాళ సంప్రదాయాలు మొత్తం ఎప్పుడో చేసిన ప్రయోగాలు అవన్నీ. పుట్టగానే మనిషి కవితలు రాయలేదు, పుట్టగానే పురాణాలు లేవు, పుట్టగానే వేదాలు లేవు కదా. మనిషి నేర్చుకుని ప్రకృతి నుంచి నేర్చుకుని దానికి భాష కొత్త భాష ఒకటి నేర్చుకున్న తర్వాత, మనిషి మాట్లాడడం నేర్చుకున్న తర్వాత ఆ భాషను ఓన్లీ జస్ట్ నిజ జీవితంలో చిన్న చిన్న పనులకే కాకుండా ఒక కాల్పనికంగా ఒక భిన్నమైన రీతిలో ఆలోచించి ఇలా కూడా చేయొచ్చు, మనం దీన్ని ఈ భాషను ఒక కథ చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు, అందంగా చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు అని ఎప్పుడైతే నేర్చుకున్నాడు అప్పుడే మొదలయ్యాయి తప్ప అంతకుముందు లేదు కదా. అవన్నీ అప్పటి ప్రయోగాలు, అవన్నీ అప్పుడు భాషతో చేసిన ప్రయోగాలు, అవన్నీ వాటిని మనం ఇప్పుడు సంప్రదాయం అంటాం. రైట్, ఎప్పుడో రాసిన వేదాలు పురాణాలు అప్పటి ప్రయోగాలు అవి. ఆ ప్రయోగాల తర్వాత సంప్రదాయమే, మనం దాన్ని పాటిస్తామా పాటించడం అనేది మన ఇష్టం. రైట్, కానీ ప్రయోగాలు చేసుకుంటూ పోవడమే ఒక గొప్పవాళ్ళ లక్షణం. వాళ్ళే రేపొద్దున యుగకర్తలుగా ఒక గొప్పవాళ్ళగా మిగిలిపోతారు చరిత్రలో. వాళ్ళ కొత్త సంప్రదాయాన్ని క్రియేట్ చేస్తాం మనం చెప్పుకుంటాం, ఇప్పటికే అంటాం మనం, అదే కొత్త సంప్రదాయం వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పి కదా. ప్రపంచంలో అందరికీ సంప్రదాయం ఉంటుంది, ఏదో సంప్రదాయం ఉంటుంది, ప్రతి కవిత్వానికి ఉంటుంది. రకరకాల భాషలో కొన్ని వందల భాషలు ఉన్నాయి, వందల భాషలో కవిత్వాలు ఉంటాయి, కథలు ఉంటాయి, వాళ్ళ పురాణాలు ఉంటాయి, వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ గొప్ప అనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు చేసిన ప్రయోగాలు అవన్నీ. మహేష్ గారు చెప్తున్నారు, ప్రతి సాంప్రదాయం మొదటి విప్లవం. అవును, కరెక్టే. అసలు నన్ను అడిగితే ప్రయోగం అనేది మాత్రమే నిజం. సంప్రదాయం అనేది ఒక పెద్ద ఒక యూజ్ చేసే ఒక వర్డ్ తప్ప
ప్రయోగాల కలయిక సంప్రదాయం అవుతుంది. సఫల ప్రయోగాల కలయికను మాత్రం అన్ని విడివిడిగా చూడకుండా మనం అన్ని కలిపి చూస్తే అది ఒక సంప్రదాయంగా మారుతుంది అది. అంతే. చాయవాలిలాగా. యా. ఇంకోటి చెప్తారు ఇదేంలో. ఒకానొక సంప్రదాయం గతంలో ఘనమైనది కావచ్చును, కానీ వర్తమాన కాలమున దానికి గల విశిష్టతను గమనించడం ముఖ్యం. అందుకు రచయిత్రకు చారిత్రక దృష్టి అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రచయితకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. మనలో ప్రతి ఒక్కళ్ళకి చారిత్రక దృష్టి కావాలి. ఎందుకు ఇలా ఉంది, ఫలానా వస్తువు ఎందుకు ఇలా ఉంది, ఈ సినిమా ఇలాగెందుకు ఉంది, ఈ కథ ఇలాగెందుకు ఉంది, దీని వెనక చరిత్ర ఏంటి, పరిణామం ఏంటి, అర్థం కాదు మనకు. ఇప్పటి విషయాలు ఏమీ అర్థం కాదు. అక్కడ చాలామంది పొరపాటు పడేది అక్కడే. ఉన్నట్టుగా తీసుకోవడం. ఉన్నట్టుగా తీసుకోవడం నాకు ఎప్పుడు అలవాట్లేదు. ఆలోచిస్తాను, అంటే ఎందుకు ఇలా ఉంది, దీనికి రీజన్ ఏంటి, అది ఇంపార్టెంట్. అందుకు రచయిత చారిత్రక దృష్టి అవసరం. అందుకే గతము దృష్టితో కాక వర్తమాన దృష్టితో సమీక్షింపవల్లని ఇలియట్ అభిప్రాయపడ్డాడు. అది ఆ ఎస్సే నుంచి తీసుకున్నాడు. అది ట్రెడిషన్ అండ్ ఇండివిజువల్ టాలెంట్ నుంచి తీసుకున్నాడు. అది సంప్రదాయాన్ని ఆలంబనంగా స్వీకరింపక ఏ వ్యవస్థయు వృద్ధి పొందదు. ఏ కవియు ఏ కళాభ్యుడును నూతన నిర్మాణం చేయలేడు. ప్రతి యుగమునందును ఆయా కవుల వ్యక్తిత్వములను వారికి ముందున్న కవులను బట్టియే నిర్ణయింపవలసి ఉంటుంది. ఏ కవికిని విడిగా అపూర్వ వ్యక్తిత్వం ఉండదని ఇలియట్ అభిప్రాయపడాను. అది చాలా నిజం. అది ప్రతిదీ మనం పాతవాడి నుంచి ఇన్స్పైర్ అయ్యి దాన్ని నేను చెప్పినట్టు దాన్ని ఇంప్రూవైజ్ చేసి రాస్తాం తప్ప మనము కొత్తగా ఏది క్రియేట్ చేయం. ప్రపంచంలో క్రియేటివిటీ అనేది లేదు నన్ను అడిగితే. నేను చేసే ప్రయోగాలు అంతే. దేనోది ఇమిటేట్ చేస్తాం, ప్రకృతిని ఇమిటేట్ చేస్తాం, ఇంకేదైనా ఇమిటేట్ చేస్తాము, అని ఇంప్రూవైజ్ చేస్తాం. అది నా అభిప్రాయం మాత్రమే. ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. క్రియేటివిటీ అనేది ఒక మిథ్య. అయినను సంప్రదాయం పేరిట గతంలో అన్నీ దిగుమతి చేసుకున్నట్టు భావ్యం కాదు. అది చెప్తాడు. సంప్రదాయాన్ని విడిచిపెట్టొద్దు, అలాగే ప్రతిదాన్ని బ్లైండ్గా దిగుమతి చేసుకుని ఇలాగే ఉంటాం, మేము ఇలాగే రాస్తాం, ఇలాగే చేస్తామంటే అది ఎక్కడికి పోదు. అది చెప్పేది. అది ఇలియట్ వ్యాస నుంచి తీసుకున్నాడు. దాన్ని నారాయణ రెడ్డి గారు కూడా తన అభిప్రాయాన్ని వెలుపరుస్తారు ఇక్కడ. ఇంకోటి, శిశిరవాత ఘాతము చేత జీవశక్తి నశించి రాలిపడిన ఆకులను గురించి విచారించి ప్రయోజనం లేదని ఇలియట్ అభిప్రాయం. నిజమే. ఆ ఆకులను జిగురు పెట్టి మరల అతికించుటకై ప్రయత్నం చేసినచో అది అజ్ఞానమే అగును. చేవయున్న చెట్టైనచో మరల కొత్త చిగుళ్ళు తొడుక్కొను, కానిచో గొడ్డలి పాలగును. ఆధునిక యుగంలో సైతము నిర్జీవ సంప్రదాయములను పునః ప్రతిష్ఠించవలని శుద్ధ సాంప్రదాయవాదులు లేకపోలేదు. వారి కృషి ఏ విధముగా నిష్ఫలమగునో ఇలియట్ ఇచ్చిన దృష్టాంత్యం వల్ల స్పష్టమైనది అనుకుందాం. ఎంత నిజం ఉందో. ఇక నిర్జీవ సంప్రదాయముల మాట అడ్డునిచ్చి సత్సంప్రదాయముల విషయం పరిశీలిద్దాం. గతమును తల్లి వర్తమాన శిశువునకిచ్చు స్తన్యమే సత్సంప్రదాయం. అంత అద్భుతమైన పోలిక ఇది కదా. గతమును తల్లి వర్తమానమును శిశువునకిచ్చు స్తన్యమే సత్సంప్రదాయం అంటాడు. అద్భుతం. ఒకనొక వ్యక్తి ఆ స్తన్యమును ఎంతగా జీర్ణించుకొనునో, ఆ పాలను తాగేంతగా జీర్ణించుకుంటాడో అతనికి అంతటి ధీశక్తి అలవడను. ముఖ్యముగా కవుల పట్ల, కళాస్రష్టల పట్ల ఈ సత్యం అక్షరాల వర్తించును. వేద రుక్కులలోని ప్రకృతి రమణీయకమును చూరగొననిదే వాల్మీకి శ్రీమద్ రామాయణమును రచింపలేదు. వాల్మీకి వర్ణనా పటిమను, కల్పనా శిల్పమును గుండెకు పట్టించుకోనిదే కాళిదాసు కావ్య సృష్టి చేయలేదు. అట్లే నన్నయాదులు, వాల్మీకి, కాళిదాసాదుల కావ్యములను రుచి చూడనిదే తెలుగు కావ్యములు రాయలేదు. అన్ని భాషల సాహిత్యములకు ఈ విషయమే వర్తించును. ఇంగ్లీషు కవులకు మిల్టన్, పోపు, షెల్లీ, కీట్స్, టెన్నిసన్, స్విన్బర్న్ మున్నగు కవులపై గ్రీకు సంప్రదాయముల ప్రభావం అధికంగా ఉన్నది. ఇంగ్లీష్ వారి సాహిత్యములో, సాంఘిక జీవనములో గ్రీకు సంప్రదాయములతో పాటు రోమన్ సంప్రదాయములు కూడా ప్రబలంగా పనిచేసినవి. మిల్టన్ కావ్యములపై వర్జిల్ ప్రభావం మికుటంగా ఉన్నది. ఆ వర్జిల్పై హోమర్ ప్రభావం ఉన్నది. తనకు ముందు మార్లో ప్రభావం లేనిదే షేక్స్పియర్ అంత చక్కని రచనలు చేసేవాడు కాడు. అలాగే మార్లో చాసర్ లేనిదే రాయగలిగేవాడు కాదు. చాసర్కు ముందటి ఆంగ్ల కవులు ఆంగ్ల భాషను మచ్చిక చేసుకుని దానికి రూపురేఖలు దిద్దుండకపోయినా సో చాసరు కావ్యరచన చేయటం చాలా దుష్కరమైనది. అంటే ఆ పరిణామాన్ని చెప్తున్నాడు. నేను చెప్పినట్టు కవిత్వానికే కాదు, అంటే నాకు ఈ పుస్తకానికి ఎందుకు ఇష్టం అంటే ప్రతిదానికి పనిచేస్తుంది ఇది. ఈ సంప్రదాయం, ఈ ప్రయోగాలు అవుతుందో వీ కెన్ యూజ్ ఇన్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎనీథింగ్. ఇప్పుడు మీరు చేసే జాబ్లో కూడా కావచ్చు. ఒక జాబ్ ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే దానికి రీజన్ ఉంటుంది. దాన్ని మీరు మార్పులు చేసుకోవచ్చు, కొత్తగా తయారు చేయొచ్చు. అది
తర్వాత సాంప్రదాయం తన ఆవశ్యకత గురించి చెప్తాడు. సాంప్రదాయ అవతరణం ఎలా అవతరిస్తుంది? అపార ప్రతిభావంతులైన ఒక వ్యక్తి తన పూర్వులు నడిచిన బాటలో నడవక ఏదో కొత్తదనం చూపును. అప్పుడు అట్టి వ్యక్తులు ఘంటాధ్వనం కాదని కంటక మార్గంలోనే కాలుని స్వశక్తిచే వాటిని పూలబాటలుగా మలుచుకుందరు అంటాడు. అద్భుతం. కావున ప్రతి నూతన మార్గము, నూతన సిద్ధాంతము కొన్ని నాళ్లకు సంప్రదాయం అయిపోను. క్రమంగా నడుచువారి సంఖ్య అధికము కాక ఆ బాట అరిగిపోయి అగమ్యమైపోను. మరలా ఒక శ్రేష్ఠుడు బయలుదేరి పక్కదారి నుండి కొత్త బాట ప్రారంభించను. అది ఇంకో సాంప్రదాయం అయిపోవు. అలాగా ఈ సంప్రదాయాన్ని గురించి చెప్తాడు. కాస్త ముందుకు వెళ్తాను. సో ఇందులో ఈ చాప్టర్లో భారతీయ మత సంస్కృతుల సాంప్రదాయాలు ఏమున్నాయి అసలు మనకు? ఓకే, అందులో వైదిక సంస్కృతి అది మాత్రమే మన మొదటి లిటరేచర్. యా, భాషలు మంచిగా చేసుకున్నాయి. హిస్టరీ ఆఫ్ లిటరేచర్ థియరీ ఎగ్జాక్ట్లీ. అలాగే భారతీయ సంస్కృతి మొదటి సాహిత్య మన కవిత సంస్కృతి నుంచి మాట్లాడుకుంటూ, ప్రాచీన సంస్కృతి నుంచి మాట్లాడుకుంటూ భగవద్గీత. ఆ భగవద్గీత గొప్పతనం ఏంటి అంటే, ఒక రకంగా చెప్పి రాధాకృష్ణ చెప్పినట్టు ఆ భగవద్గీత అనేది ఇది ఒక చాలాసార్లు విన్నాం కదా, కొందరికి తత్వశాస్త్రము, కొందరికి ఈ శాస్త్రం, కొందరికి ఆ శాస్త్రం చెప్పి విన్నాం కదా. సో తను చెప్పింది ఏంటంటే, భగవద్గీత అనేది ఒక మహాభారతం మధ్యలో ఒక దీపస్తంభం వల్ల నిలబడి మొత్తం మహాభారతానికి వెలుగునిస్తుందని చెప్తారు. అది ఒక మంచి ఆలోచన అనిపిస్తుంది. అదే భగవద్గీత అని కాదు, అలాగనే ప్రతి దాంట్లో కూడా ఏ కథ తీసుకురావడం వల్ల మనకి ఎడ్జ్లో అలాంటి దీపస్తంభాలు దొరుకుతాయి మనకు. ఆ చిన్న విషయమే మొత్తానికి ఒక అందాన్ని ఇస్తుంది. ఆ సినిమా కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు, కొన్ని ఉంటాయి అలాగే. ఓకే, సో అలాగే భగవద్గీత, అలాగే వాల్మీకి రామాయణం కానీ లేకపోతే భారతం కానీ ఉన్న పళంగా వాళ్ళు ఏదో ఒక సడన్గా కూర్చుని ఒక రోజు కూర్చుని ఏదో వాళ్ళకు కళ్ళలో ఏదో వచ్చి రాయలేదు వాళ్ళు. సో దానికోసం వాళ్ళకు మంచి వేద జ్ఞానం కావాలి. అంతకుముందున్న వేదాల్లో రుక్కులు కానీ అవన్నీ వాటి జ్ఞానం ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు అందంగా రాయగలరు. దానితో పాటు ప్రతిభ ఉండాలి, స్కిల్ ఉండాలి, భాష మీద మంచి పట్టు ఉండాలి. సో ఇవన్నీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ అగైన్, అన్ని కరెక్టే. స్కిల్ ఉండాలి, ప్రతిభ ఉండాలి, అభ్యాసం ఉండాలి. పాతవాడిని చదవాలి. మనం కొత్త కవిత్వం రాయాలంటే కవిత్వం చదవాలి, సినిమా తీయాలంటే సినిమాలు చూడాలి, కథ రాయాలంటే కథలు చదవాలి, చాలా నాటకాలు రాయాలంటే నాటకాలు చదవాలి. అభ్యాసం చేయందే, ప్రాక్టీస్ చేయందే, ఇంత ముందున్న వాళ్ళ చదివిందే మనం కొత్తగా చేయలేం. అది స్పిరిట్. ఓకే, దానికి మార్పు లేదు, అది చెప్పారు. కానీ వీటితో పాటు అందరూ ఎక్కువగా మాట్లాడని విషయం కూడా అనిపిస్తుంది అంటే, నా వరకు జ్ఞాపక శక్తి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే నా వరకు నేను చూసుకుంటే కనుక, మనం చదివింది, అభ్యాసం చేసింది బాగానే ఉంది, కానీ ఎంతవరకు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం దాన్ని, ధారణ. ఎందుకంటే మనము ఎర్రచొక్క చాలా ఇష్టం సార్ నాకు. ఒక 10-15 ఉన్నాయి ఎర్రచొక్కాలు. కాలేజీలో ఉన్నప్పుడు వరంగల్లో ప్రాబ్లం ఇది, రెడ్ షర్ట్ వేసుకుంటే. మీకు తెలుసలేదు కానీ పోలీసులు యాక్చువల్గా ఆపేవాళ్ళు. రెడ్ షర్ట్ వేసుకుంటే షర్ట్ తీయించేవాళ్ళు అప్పుడప్పుడు ఒక టైంలో. ఏం సో ఎక్కడో మీరు చెప్పి మర్చిపోయాను, ప్రభావం ఆగిపోయింది, పక్క వెళ్ళిపోయింది. ఓకే, సో భగవద్గీత దాని నుంచి చెప్తారు. దాని తర్వాత సాహిత్యంపై భారతీయ సంస్కృతి ఆధారశీలు ఏవైతే ఉన్నాయో అందులో వాటి ప్రభావం ఉంది. అందులో చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు అయితే ఉన్నాయో వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అప్పటి సాహిత్యం మీద. ఓకే, సో దాంట్లో ధర్మము నిర్వచనం, అర్థ నిర్వచనం, కామము, మోక్షము, ధర్మ ప్రాధాన్యము అని చెప్తాడు. సాహిత్యం మీద ప్రభావం ఎలా ఉందంటే, సర్వశాస్త్రములు, కావ్యములు కూడా ధర్మ ప్రతిపాదనమునకే రచింపబడినవి అని అలంకారిక శిరోమణి అభినవ గుప్తుడు అభిప్రాయపడదు అని చెప్తాడు. ప్రాచీన భారతీయ సాహిత్యం అంతయు చతుర్విధ పురుషార్థముల పునాదులపై నిర్మింపబడినది. చివరకు గీత గోవిందం వంటి శృంగార కావ్యంలో కూడా మోక్ష సిద్ధియే పరమలక్ష్యంగా నిరూపించబడింది అంటాడు. అలాగే వాల్మీకి రామాయణం ఈ ధర్మ ప్రతిపాదనమే కలదు. మహాభారతం కేవలం అన్నదమ్ముల పోట్లాటకు సంబంధించింది కాదు, అది తత్వగ్రంథం కూడా. నిజమే, అది అందరికీ తెలుసు. భగవద్గీతలో కూడా చాలా తత్వం ఉంటుంది. నాకు భక్తి ఎక్కువ లేకపోయినా సాహిత్యం ఇష్టం నాకు. నేను రామాయణ కానీ భగవద్గీతను ఒక లిటరీ పీస్గా చదువుతాను నేను. ఓకే, వాటి ద్వారా ఒక రచయిత ఇప్పుడు కానీ పాతకాలం కానీ ఏ రచయిత అయినా కూడా తన తత్వాన్ని ఒక పాత్ర ద్వారానో, ఒక కథ ద్వారానో,
ఆ కథలో ఉండే పాత్రల ద్వారానో చెప్పిస్తాడు. అది వస్తువుగా వాడుకుంటాడు దాన్ని. రైట్ తత్వాన్ని. సో, నా దృష్టిలో భగవద్గీత అయినా, రామాయణమైనా అలా రాసిన అద్భుతమైన తత్వ గ్రంథాలు అవన్నీ. ప్లస్ అందులో మంచి కవిత్వం ఉంది. ఓకే. అంటే మనం ప్రాచీన కవిత్వాన్ని చూస్తే దాదాపు అన్నీ ఒకటే ఫాలో అయ్యాయి. ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యాయి. అనుష్టుప్ ఛందస్సు అంటాం కదా! 8 సిలబుల్స్. వాటిని మాత్రమే ఫాలో అయ్యాయి. దాదాపు చాలా వేదిక్ టైంలో రాసినవి గాని, ఆ తర్వాత రాసిన గ్రంథాలు గాని, అప్పట్లో అదొకటే ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు. ఆ తర్వాతే మిగతా ఎవరైతే జాయిన్ అయ్యాయి కానీ అంతకుముందు మాత్రం అదే. ఓకే. సో, ఇది చెప్తారు. మహాభారతం చెప్పా కదా! లైక్ కాళిదాసు తన కావ్యములన్నింటిలో ధర్మప్రాయం ప్రతిపాదించాను అని చెప్పి రఘువంశము, అభిజ్ఞాన శాకుంతలం అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అందులో. తర్వాత అశ్వఘోషుని బుద్ధ చరిత్రము, సౌందరనందనం వంటిది కావ్యంలో శాంతరసమే కనిపిస్తున్నది అని చెప్తాడు. అలాగే వాల్మీకి రామాయణం నుండి గీత గోవిందం వరకు భారతీయ సాహిత్యమంతయు చతుర్విధ పురుషార్థములతో ధర్మమోక్షంలే వరణీయములని ఉద్ఘాటించినవి. అయినను అర్ధకామలను అనుషంగికంగా ప్రతిపాదించకుండా ఉండలేదు అని చెప్పి అర్ధకామాలు కూడా ఉంటాయి. అదంతా రెండోది. ఇది మన ఇప్పుడు చెప్పిన చతుర్విధ పురుషార్థాలు. తర్వాత రెండోది ఏంటంటే వర్ణ వ్యవస్థ. అది ఎలా మన సాహిత్యం మీద ప్రభావం చూపించింది. ఆర్యులు స్థిరపడిపోయిన తర్వాత అంతకు ముందే అక్కడ నివసించుతున్న ఆదిమవాసుల నుంచి తమ వేరుగా ఉంచుకొనుటకు, జాతి సాంకర్యం నుండి కాపాడుకున్నటకు వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఇది నారాయణ రెడ్డి గారి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే. జాతి సాంకర్యాన్ని కాపాడడం వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు అని చెప్తారు. అని చెప్పి అలా ఏర్పాటు చేసుకున్న వర్ణ వ్యవస్థ సాహిత్యం మీద ఎలా ఉండదు ప్రభావం. ఆధునిక కాలంలో ఈ వర్ణ వ్యవస్థ పరిహాసాస్పదంగా కనిపించినాను, ప్రాచీన కాలంలో దీనికి ఉన్న ప్రాధాన్యం త్రోసివేయడం వీల్లేదు. ఆధునిక కాలంలో కూడా అంత పరిహాసాస్పదంగా ఉన్నదని ఏమనుకోను మనం. కొంతమంది కనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి, కానీ అందరికీ కాదు. 60 ఏళ్ళ కింద పాపం నారాయణ రెడ్డి గారు రాశారు, కానీ ఇప్పటికి కూడా అదే పరిస్థితి. సాహిత్యం మీద ప్రభావం ఏం చెప్తారు. వాల్మీకి రామాయణంలో వర్ణ వ్యవస్థ సమర్థింపబడినది. భారతమును ఇట్లే కాదు, వర్ణ వ్యవస్థ పోషించుటయే ప్రభువుల కర్తవ్యమని ఈ రెండింటిలో అడుగడుగుగా చెప్పబడినది. కాళిదాసు కావ్యములలో ఈ వ్యవస్థ ప్రభావము మిక్కుటము కనిపించడం అంటాడు. అలాగే చెప్పాను చాలా ఎగ్జాంపుల్స్ అందులో. వర్ణ వ్యవస్థ ఎక్కడ వాడారు, ఏ సాహిత్యంలో ఎవరెవరు వాడారు. తర్వాత ఆశ్రమ ధర్మాలు, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం, ఇవన్నీ వాటిని ఎలా ఈ రామాయణం కానీ ఆ మిగతా గ్రంథాల్లో ఎలా వాటి గురించి వర్ణించారు, ఎలా వాటి గురించి వాటిని చెప్పడానికి కవిత్వాన్ని వాడుకున్నారు, అది ఉంటుంది. తర్వాత ఆత్మతత్వము, పరమాత్మతత్వము, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతము, వీటన్నిటి గురించి చెప్తాడు. వాటిని ఎలా వాడుకున్నాము. నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి, ఎందుకంటే టైం లేదు మనకి. ఇంకొక 20 పేజీ దగ్గరే ఉన్నాను. సో మనకున్న అరగంట 20 నిమిషాల్లో ఇంకో 600 పేజీలు అంటే చాలా కష్టం. చాప్టర్ పేర్లు మాత్రం చదువుతాను. ఓకే. సో తర్వాత భారతీయ సాంఘిక సాంప్రదాయాల ప్రభావం ఎట్లా ఉంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి అర్ఘ్యపాద్యములతో పాటు తాంబూలం ఇవ్వటం, దాని మీద కవిత్వం ఉంది. వాటిని మన పురాణాల్లో, బాణుని కాదంబరిలో, హర్ష చరిత్రలో ఇలాంటివి నేను చెప్తారు, ఎగ్జాంపుల్ ఇస్తారని. ఓకే. సాష్టాంగ ప్రణామం వాటి గురించి. నెక్స్ట్ పాశ్చాత్యుల మత సంస్కృతుల సాంప్రదాయంలో సాహిత్యంపై వాటి ప్రభావం. అందులో ఇక్కడ గ్రీక్ సాహిత్యాన్ని, హిందూ సాహిత్యాన్ని రెండింటిని, ప్రాచీన సాహిత్యాన్ని రెండింటిని కంపేర్ చేస్తాడు. అలాగే వాటి సంస్కృతిని కంపేర్ చేస్తాడు. ఎలాగైతే గ్రీకుల సంస్కృతి వాళ్ళ సాహిత్యం మీద ప్రభావం దాని ప్రభావం ఎలా అవుతుందో, అలాగే మనది ఇది ఇలా ఉన్నాయి ఇక్కడ చెప్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చంద్రుడు కానీ, లేకపోతే ప్రకృతి కానీ, దేవతలు, రకరకాల దేవతలు, రతి మన్మథులు, వీటిలో సారూప్యం. అలాగే మధ్య మధ్య వ్యతిరేకాలు కూడా ఎలా ఉన్నాయి, తేడా ఏముంది రెండింటిలో, అది చెప్తాడు. అంటే పాశ్చాత్యుల సాంఘిక సాంప్రదాయంలో సాహిత్యంపై వాడే ప్రభావం. సో అన్ని రెండు అంటే ఇక్కడ సంస్కృతి తీసుకున్నాడు, సాంఘిక పరిస్థితులు తీసుకున్నాడు. రెండు తీసుకుని రెండు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి సాహిత్యాన్ని, అది చెప్తాడు. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇందులో చెప్తాను. సాహిత్యంపై కళలపై ఆయా కాలంలోని సాంఘిక సాంప్రదాయాలు ఎంత ప్రబలముగా పనిచేయను, ఏ దేశపు సాహిత్య చరిత్రను పరిశీలించినను విషదమకును. ఇస్లాం మతం ప్రకారం యువతులను చూసుట కానీ వర్ణించడం కానీ దోషంగా పరిగణింపబడినది. అందువలన అరేబియా ఉన్న ముస్లిం దేశంలో చిత్రకళ వికసింపలేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అమెరికా వలస రాజ్యములలో న్యూడ్స్, నగ్నలను చిత్రించడం దోషంగా భావించబడింది. అందుచేత ఫ్రాన్స్ మునో దేశంలో జరిగిన కళా వికాసం ఇక్కడ జరగలేదు అని చెప్తారు. అది నిజమే. అది అలాగే ఫ్రాన్స్ దేశంలో వచ్చిన విప్లవం తర్వాత ఆంగ్ల రచయితల్లో గొప్ప భావ విప్లవం వచ్చింది.
స్వేచ్ఛా ప్రియత్వము, సామాన్య మానవుల సుఖ దుఃఖముల చిత్రణము ఈ కాల ప్రచనలు ప్రధానంగా ప్రతిబింబించడం చెప్తారు అక్కడ. ఇలా సాంప్రదాయంలో మార్పు. నవ్యతా ప్రీతి మానవుని సహజ ప్రవృత్తి అంటాడు. నవ్యతా ప్రీతి మానవుడి సహజ ప్రవృత్తి. నవ్యత రమణీయత స్వరూపం. నవ్యతనే ఏంటి, మనకు ఎందుకు నవ్యత అంటే ఇష్టం, మన కొత్తదనం ఎందుకు ఇష్టపడాలంటే అందంగా ఉంటుంది కాబట్టి దానికోసం ఇష్టపడతాము. అది మనిషి సహజ ప్రవృత్తి అది. సో నెక్స్ట్ ప్రయోగం గురించి చెప్తాడు. సంప్రదాయంపై జరుగు మార్పే ప్రయోగం. ఈ ప్రయోగము మూలమునకు మెరుగులు దిద్దునది కావచ్చును, లేదా మూలచ్ఛేది కావచ్చును. మూలమునకు మెరుగులు దిద్దు ప్రయోగమే ఆదరణీయమని ఇంతవరకే మనవి చేస్తున్నాను. అంటే తను ఇచ్చిన పాత ఎగ్జాంపుల్స్ అది చెప్తాడు. అంటే పూర్తిగా మనది ఉన్నదని కూలి చేసి మనం కొత్త తయారు చేద్దాం అంటే చెట్టును కొట్టి, బాగా పెరిగిన చెట్టును కొట్టేసి మొక్క నాటినట్టు ఉంటుంది. అది ప్రయోగం కాదంటాడు. ప్రయోగం అయినా కూడా విఫలం అయిపోతుంది అది. అలా కాకుండా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఒక ప్రయోగం చేస్తూ ఉన్న సాంప్రదాయాన్ని మార్చుకుంటూ సంస్కరించుకుంటూ పోవటమే అది అదే మంచి పద్ధతిని చెప్తారు. ఒకానొక సంప్రదాయంపై తిరుగుబాటు ఏ విధంగా జరుగునో లోవ్స్ ఇలా చెప్పాను. మృతప్రాయమైన సంప్రదాయంలో వీధిలో పడి కీచుమనుచున్నప్పుడు వాళ్ళని ఎదుర్కొన్నటకు 3 మార్గములు ఉన్నవి. 1, కవులు తామే సాంప్రదాయాలను సృష్టించుకొనవచ్చును, లేదా వినకుండా వచ్చును. వాళ్ళ కొత్త సంప్రదాయాలు క్రియేట్ చేసుకుంటారు. 2వది, మృత స్థితిలో ఉన్న వట్టి గుల్లలపై తమ సృజనాత్మకత శక్తితో మరి ఒక రూపు కట్టవచ్చును. ఆ మృత స్థితిలో ఉన్నవి ఉన్నాయో వాటి మీద తమ 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 క్రియేటివిటీ ఉపయోగించి దాన్ని రిఫార్మ్ చేస్తారు దాని వాళ్ళు. 3వది, ప్రాతనాణ్యములిక చెల్లవని ఉద్ఘాటించి తిరగబడి కొత్తరాళ్ళను ముద్రిపోవచ్చును. కానీ ఈ మూడిట్లో 2వది మాత్రమే చాలా కాలం నిలబడుతుందని చెప్తారు. అంటే పుస్తకం మొత్తం చెప్పేది ఏంటంటే సంప్రదాయం నుంచి పక్కకు పోకుండా సంప్రదాయాన్ని రిఫార్మ్ చేసుకుంటూ ముందుకు పోతేనే ఏదైనా బతుకుతుంది అని. అది నిజంగా చెప్పాలంటే అది మతం కూడా అంతే కదా. ఇప్పుడు మనం మతాన్ని కూడా సంప్రదాయం మనం అనుకుంటాం, మనం ఇలాగే ఉంది మతం, మొదటి నుంచి ఇలాగే ఉంది అనుకుంటాం. అలా లేదు, మారుతూ వస్తుంది. అది మనకు తెలియదు, ఎందుకంటే మెల్లిగా మారుతుంది అది. ఇప్పుడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లాగా ఎన్నో మిలియన్స్ ఏళ్ళు, ఎన్నో వేల ఏళ్ళ మ్యూటేషన్స్ తర్వాత ఒక చిన్న రూపాంతరం చెందినట్టు మతం కూడా అంతే. మనకు తెలియకుండా చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి, అది మారుతూ ఉంటుంది. అది మనం పట్టించుకోవాలి. మన ఒక జీవితకాలంలో చూడం కాబట్టి మనం దాన్ని పట్టించుకోం. మనం దాన్ని కొన్ని వేల జీవితకాలాలు కావాలి. అదే మతం విషయంలో కొన్ని వందల జీవిత కాలాలు కావాలి, లేదా 10ల జీవిత కాలాలు కావాలి రిఫార్మ్ కావడానికి. కానీ అవుతుంది. ఏది మార్పు మాత్రమే సహజం, ఏది స్థిరంగా ఉండదు. మళ్ళీ నా తత్వంలోకి వెళ్ళిపోతున్నాను. కొత్తలో ప్రతి కొత్త ప్రయోగము వింతగా అనిపించడం, కాలక్రమేణా ఇత్తడియో పుత్తడియో తేల్చివేసి ఉంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన మన భారతీయ మత సంస్కృతిలో ప్రయోగాలని చెప్తాడు. ఇక్కడ ఏంటంటే వేద మంత్రములలో నిరాడంబరమైన దేవతాభక్తికి బదులుగా బ్రాహ్మణుల కాలంలో కర్మకాండ ముదిరినది, యాగములు యాంత్రికంగా మారిపోయినవి, వీనిపై ఉపనిషత్తులు మెత్తని తిరుగుబాటు చేసినవి, అద్వైత భావనలను ఉపనిషత్తులు పెంపొందించినవి చెప్తారు. తర్వాత ఉపనిషత్తులలో అంకురించిన సర్వసమానత్వ బీజములు క్రమంగా బౌద్ధ మతంలో రెమ్మలు తొడిగినవి. అది అంటే అందంగా చెప్పుకుంటూ పోతాడు. మనం నాట్ ఓన్లీ సాహిత్యం కాకుండా నేను అన్నట్టు చరిత్ర పరిణామం, సంఘ పరిణామం, సంస్కృతి పరిణామం ఎలా ఉందో సాహిత్యం మీద దాన్ని మొత్తం చెప్పుకుంటూ వెళ్ళాడు. దాంట్లో చాలా చదివి ఉంటాడు ఖచ్చితంగా. తనకు 28-30 ఏళ్ల వయసు అంటే ఎంఏ చేశారు అప్పుడే. సో చాలా చదివి ఉంటారు నారాయణ గారు. ఆర్యులకు మాత్రమే వేద విజ్ఞానం పరిమితమై ఉండవాలని వశిష్ఠుడు వాదించాను. విశ్వామిత్రుడు అది సమస్త జనులకు సమభోగ్యమని పట్టుపట్టాను. తర్వాత కాలమున రామానుజాచార్యుడి శూద్రులను పంచములను చేరదీసి వారిని అల్వారుగా సంభావించాను. దాని తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ గురించి, అలాగే మన దగ్గర కందుకూరి వీరేశలింగం గారి గురించి, అంటే ఎలా మారుకుంటూ వస్తుంది అని చెప్తాను. చేంజ్ ఈజ్ కాన్స్టెంట్, కరెక్టే. ఏది పర్మనెంట్ కాదు ప్రపంచంలో, చేంజ్ ఒక్కటే పర్మనెంట్. అలాగే వర్ణ సాంకర్యం గురించి, ఇప్పుడు మనం వర్ణ సాంకర్యం మహాపాపం అని చెప్తాం. మనమే కాదు, అంటే మన దాదాపు పురాణాల కాలం నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అంత ముందు చూస్తే కనుక మనం మనుస్మృతిలో ఎగ్జాంపుల్ ఇస్తాడు ఇక్కడ నీకు. అనులోమ విలోమ వివాహాలు ఉంటాయి అని చెప్తారు దాని గురించి. అంటే అప్పుడు ఒక టైంలో అదే అలౌడ్, కానీ ఇప్పుడు మరీ మనం చాలా స్ట్రిక్ట్గా చేసి పడేస్తుంది దాని తర్వాత మనం మెల్లిమెల్లిగా. ఇక నెక్స్ట్ భారతీయ సాహిత్యంలో ప్రయోగాలు. ఫస్ట్ అయితే భారతీయ సాహిత్యంలో సంస్కృత సాహిత్యం అతి ప్రాచీనమైంది అని చెప్తారు. దాని వైదిక రుక్కులు మాత్రా ఛందస్సులో ఉండేవి. ఋగ్వేదంలో గాయత్రి, అనుష్ఠుప్ మొదలైన ఛందస్సులు మాత్రమే ప్రయోగింపబడినవి చెప్తారు.
నెక్స్ట్ వైదిక రుక్కులపై చాందోయికంగా చేసిన సరికొత్త ప్రయోగం వాల్మీకి రామాయణం. అది ఎందుకు రామాయణం అంత ఫేమస్ అనుకుంటే రాముడి కథ కాబట్టు, అదేదో దేవుడి కథ కాబట్టు, లేదా కథలో ఉన్న పాత్రను దేవుడు చేశాం కాబట్టు కాదు. అది ఆ టైంలో ఒక నవ్య కవిత్వం అది. అప్పుడు ఒక ఒక చేసిన ప్రయోగం అది. ఆ టైంలో అప్పటికున్న సాంప్రదాయానికి వ్యతిరేకంగా వాల్మీకి చేసిన కొత్త ప్రయోగం అది. అది కాబట్టి 10,000 ఏళ్ల పాటు ఇప్పటికీ నిలబడి ఉంది రామాయణం. ఇప్పటికీ రామాయణాన్ని చదువుకుంటున్నాం, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. అందులో ప్రకృతి వర్ణ రామాయణాన్ని కాదు, రాముడి కథను పక్కన పెడితే కనుక మనం అందులో దేవుణ్ణి మతాన్ని కనుక పక్కన పెడితే మనం ప్రకృతి వర్ణన కానీ అందులో చెప్పే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికీ చాలామంది వాటిని ఫాలో అవుతారు, వాటి గురించి చెప్పుకుంటాం, ప్రవచనాలు చెప్తున్నారు. ప్రవచనాల్లో మన రాముడి కథ కన్నా అందులో ఉండే అందమైన ఆ వర్ణనల కథ ఎక్కువ ఉంటుంది, చెప్పే విషయాలు ఎక్కువ ఉంటాయి ఏ ప్రవచనాలు విన్నా కూడా. సో అది దీనికంటే ఈ కావ్యం ముందు అనుష్ఠుప్ ఛందస్సు కథాకథనముకు కావ్యరచనకు ఉపయోగపడలేదు. వాల్మీకి తన కావ్యము తాళబద్ధాక్షర సమం అంటే తాళబద్ధ అక్షర సమం వీటిని సమానంగా పెట్టి తంత్రి నిలయ సమన్వితం కావ్యమేతన్మయాకృతం అని చెప్పుకున్నాడు. తర్వాత వాల్మీకి తర్వాత ఛందస్సులో అతి గొప్ప నవ్యత చూపించినవాడు కాళిదాసు. కాళిదాసు అనుష్ఠుప్ను త్రోసిపుచ్చలేదు, కానీ దానిని కథనమునకు మాత్రమే పరిమితం చేశాను. కరుణరసమునకు వియోగిని అని కొత్త ఛందస్సును ఉపయోగించాను. సో కొత్తది పట్టుకొచ్చాడు కాళిదాసు, అదొక ప్రయోగం అప్పుడు అది. మందాక్రాంతం ఇతని మేఘ సందేశం రాశాను. ఇతని ప్రయోగమే తర్వాత కవులకు సంప్రదాయం అనేది. అదే చెప్తారంటే సందేశ కావ్యంలో ఎవరు రాసినాను మందాక్రాంతంలోనే రాసిరి. ధోయి కవి పవన సందేశము, వేదాంత దేశకుని హంస సందేశం దీని నిదర్శనం అంటాడు. అలాగే కాళిదాసు మేఘ సందేశానికి మళ్ళీ రూట్స్ ఎక్కడున్నాయి అని చూసుకుంటే హనుమత్ సందేశం చెప్తాడు. రామాయణంలో హనుమత్ సందేశం నుంచి దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాళిదాసు మేఘ సందేశం రాసిన చెప్తాడు. అంటే ఒక చిన్న స్పార్క్ అంతే, ఒక చిన్న ఐడియా, ఒక థాట్. దాంతో మనం కొత్త ప్రయోగం చేస్తాం, అది కొత్త రూపు తీసుకుంటుంది, మెల్లిగా సాంప్రదాయం అవుతుంది రేపొద్దున. అలాగే వస్తు పరంగా చూసినా కూడా ఇతివృత్తంతో కూడిన మొట్టమొదటి కావ్యం వాల్మీకి రామాయణం. ఒక ఇతివృత్తం ఉంది దానికి, అందులోని వస్తువు ఐతిహాసికం. వాల్మీకి తర్వాత కాళిదాసే వస్తువర్ణంలో చక్కని ప్రయోగాలు చేశాడు. ఇతని మేఘ సందేశంలోని వస్తువు కేవలం కల్పితం. థ్యాంక్ యూ బావా. ప్రేమికుల సందేశములకు ప్రణయ వేదనలకు కావ్యరూపం ఇచ్చిన తొలి కవి కాళిదాసే. అతనికి ముందు భారతంలో హంస సందేశం ఉన్నది, రామాయణంలో హనుమ సందేశం ఉన్నది. అయినా నా సందేశంలన్నీ గౌణములు, అంటే కావ్యాంతర్గతం ఎక్కడో చిన్న ఉంటాయని. కానీ దానికే పెద్దపీట వేసి దాని మీద కావ్యం రాసింది మాత్రం కాళిదాసు ముందు. అది అంటే పుస్తకంలో నేను చెప్పినట్టు నాకు నచ్చింది ఏంటంటే విశ్లేషణ కానీ చాలామంది రాసుంటారు, ఇలాంటి పుస్తకాలు చాలా రాసుంటారు, వేరే ఇంగ్లీష్లో భాష రాసుంటారు. తెలుగులో మాత్రం నాకు తెలిసి తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం నాకు ఉపయోగపడింది ఈ పుస్తకం పూర్తిగా. అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ పరిణామం తెలిసింది నాకు. ఎలా అయితే నా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చదవాలంటే ఊరికే మాట్లాడడం కాదు, ఆ బుక్స్ చదివితే కానీ తెలుస్తుంది. దగ్గర బోల్డెన్ బుక్స్ ఉన్నాయి ఎవల్యూషన్ మీద. సో అవన్నీ చదివితే కానీ అసలు ఎవల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎందుకు నిజం, ఎలా పనిచేస్తుంది, అది దాని ప్రాధాన్యత ఏంటి, ఎలా మార్చింది ప్రపంచాన్ని, దాని నుంచి తెలుస్తుంది. అలాగే నాకు తెలుగు సాహిత్యంలో పరిణామాన్ని ఈ పుస్తకం చెప్పింది. అలాగే రసం, అంటే వస్తువు చెప్పాను, రసం. సంస్కృతంలో ఆది కావ్యమైన రామాయణం కరుణరస ప్రధానమైంది. కాళిదాసు శృంగరానికి అగ్రతాంబూలం ఇచ్చాను చెప్తాడు. కావ్యస్వరూపం, లాక్షణికులు మొదట మహాకావ్యములు ఖండకావ్యం మాత్రమే ప్రస్తావించింది. ఈ రెండు ప్రక్రియలకు భిన్నమైన ప్రయోగం సంస్కృత సాహిత్యంలో అమరకుడు సమర్థతో నడిచాను. అమరకుడు మొదట రాసిన అది ముక్తకం అనగా ఒకే ఒక్క శ్లోకంతో కూడిన రచన తను చేసేటది. అంతవరకు ఉన్న మిగతా మహాకావ్యాలు ఖండకావ్యాలే, కానీ అమరకుడు మాత్రం రాసింది ముక్తకం, ఒకటే శ్లోకంతో కావ్యం రాయటం. తర్వాత దాన్ని అది మెల్లిమెల్ల సంప్రదాయం అయిపోయింది. అప్పుడు భర్తృహరి, బిల్హరుడు, మిగతా కవులందరూ అనేక ముక్తకాలు రచించారు. మొట్టమొదటిసారిగా గద్యములో మహాకావ్యం రచించిన వాడు బాణుడు. అప్పటిదాకా గద్యంలో లేదు, పద్యంలో ఉంది, కానీ గద్యంలో లేదు. మొదట రాసింది బాణుడట. తర్వాత అతని ప్రయోగాన్ని మళ్ళీ సంప్రదాయం అయింది. ఇది ప్రయోగం దండి మునగు మహాకవులు అనుసరించారు మెల్లిమెల్లిగా.
సో అర్థాలంకారాలు, కాళిదాసు ఉపమాలంకారాన్ని వాడాడు. ఇంకా మనం చాలా మొదట్లో ఉన్నామండి, పర్లేదు. శబ్దాలంకారాలు, ఆంగ్ల సాహిత్య ప్రయోగాలు, సాంప్రదాయ ప్రయోగము సమన్వయం. ఇది ఒకటి చెప్తాను, ప్రతి చాప్టర్ ముగిస్తాను. సంప్రదాయము ప్రయోగము స్థూల దృష్టికి వేరువేరుగా కనిపించినను రెండింటికి సన్నిహిత సంబంధం ఉన్నది. ప్రతి సంప్రదాయము ఒకనాటి ప్రయోగమే చెప్పాం కదా. అలాగే ప్రతి ప్రయోగం ఒకనాటి సంప్రదాయం కాక తప్పదు. ఒక్కొక్క ప్రతిభావంతుడైన కవి చేతిలో పరుసవేదియుడును, అతడు మట్టిగడ్డను ముట్టినను మాణిక్యమైపోవు. మౌలిక ప్రజ్ఞ కలవాడు చేసిన ఏ ప్రయోగమైనను త్వరలోనే సంప్రదాయ ముద్ర వేసుకున్నాను. శ్రీనాథుడు వస్తాడు. నీ పేరులో ఉన్నాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు అంటే ఇష్టమా, శృంగార కవిత ఇష్టమా? ఎంతటి ప్రయోగమునకైనను సంప్రదాయ వాసన ఉండక తప్పదు అని చెప్పి, వాల్మీకిని ఆదికవి అన్నంత మాత్రమున అతని కావ్యం గారెడవాడు మొలిపించిన మామిడి మొక్కవలి అప్పుడే పుట్టినది కాదు. అంటే అలాగా వాల్మీకి అలా కూర్చొని రాలేదు. ఓకే, వైదిక రుక్కులు అతని హృదయతంత్రులలో ఎన్ని నాళ్ళ నుండియో శృతి సారించుకున్నవి. తెలుగులో నన్నయ్యను ఆదికవి అంటాం, అయినను అతనికి ముందున్న గ్రంథస్థం కానీ రచనలు అతని మతి పదును పెట్టిన విషయం విస్మరించలేం. అది ఎప్పుడైనా సరే అభ్యాసం వల్ల పాతవి నేర్చుకోవడానికి కొత్త రాస్తాను. అదే చెప్తాను, మా పిల్లలు కూడా చెప్పేది అదే, కవిత్వం రాయాలంటే కవిత్వం చదవాలి, బాగా విపరీతంగా చదవాలి. ఎంత చదవాలంటే బట్టి కొట్టాలి వాటిని, మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు మొన్న ఎప్పుడో డిస్కషన్ చేస్తున్నారు మా అన్నయ్యతో అనుకుంటా, అవధానం చేస్తారు కదా, అవధానం చేసేవాళ్ళు చాలా సులువుగా చేసేస్తారు, కానీ దాని వెనుక చాలా అభ్యాసం ఉంటుంది. ఆ అభ్యాసం అంటే వాళ్ళకి ఆ మీటర్ ఇంపార్టెంట్. అక్కడ మీటర్ ఉంటుంది, వాళ్ళ ఆ ఛందస్సు, మాత్రలు, ఏతి, ప్రాసలు అన్నీ ఒక మీటర్ ఉంటుంది. అంటే ఏమంటారు, అచ్చులాగా అన్నట్టు. అందులో మనం ఒకటి ఇవ్వగానే వాళ్ళకి అందులో పొదుగుతారు వాళ్ళు, దాన్ని అందులో పోయిన ఆటోమేటిక్గా మీటర్ ఆటోమేటిక్గా పొదిగితే కనుక వచ్చేస్తుంది అంతే ఆటోమేటిక్గా. సో దానికోసం చాలా అభ్యాసం కావాలి, ధారణ కావాలి. కొన్ని వేల శ్లోకాలు, కొన్ని లక్షల శ్లోకాలు గుర్తుండాలి మనకు నేర్చుకున్నవన్నీ. ఆ మెమరీ పవర్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం కొత్తగా చేయగలుగుతాం. ప్రతిభ ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పినట్టు స్కిల్ అది ఉండాలి మనకు, రెండో అభ్యాసం ఉండాలి, తర్వాత ప్రయోగం ఉండాలి. ప్రతి విశృంఖల ప్రయోగం జయప్రదమగుట కల్లా సంప్రదాయం కలిగిన ప్రయోగం మాత్రమే నిలవగలదు. అది మంచి వాక్యం, అది నిజం. చివరి పేరా ఈ ఫస్ట్ చాప్టర్లో. మిగతా చాప్టర్ని మీకు వదిలేస్తాను, ఇంకొక 5 నిమిషాలు మాత్రం టైం ఉంది. క్షీణ దశలో ఉన్న సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి తోడ్పడి ఎట్టి విశృంఖల ప్రయోగమైన ఆదరణీయమే. కేవలం ప్రయోగం కొరకు ప్రయోగం చేయడం అంతగా ఫలవంతమైన ప్రక్రియ కాదు. అది చాలా ఇంపార్టెంట్. అది కేవలం ప్రయోగాలు చేస్తాం కాబట్టే ప్రయోగం రామగోపాల వర్మ సినిమాలా అనిపిస్తుంది నాకు ఇది చదివినప్పుడు. ఏ క్షేత్రంలోనైనా మొదట సంప్రదాయమును ఎరువు వేసి తదనంతరం ప్రయోగం అనే విత్తనములు చల్లినచో అది పంటలు పండిస్తుందని చెప్తారు. అంటే ప్రయోగం కోసమే మాత్రమే ప్రయోగం చేస్తాం మనం. వర్మ అభిమానులు తిట్టుకోవచ్చు, సారీ క్షమించాలి. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తానని, చాప్టర్స్ మాత్రమే చెప్తాను. ఈ పుస్తకాన్ని నేను దాదాపు ఒక 10-12 పుస్తకాలు కొని ఫ్రెండ్స్కి ఇచ్చాను నేను, ఇది చదవమని. అంటే సాహిత్యం, కవిత్వం కాస్త అభిమానం ఉన్నది అని నాకు అనిపించిన వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చదివారో లేదో నాకు తెలియదు, నాకు నచ్చింది కాబట్టి కొని ఇచ్చాను వాళ్ళందరికీ. మీరు తప్పనిసరి చదవండి ఈ పుస్తకం. అంటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం సెమై గ్రాంధికం ఇది, అంటే వ్యవహారిక భాష కాదు, ఇప్పుడు మనం మాట్లాడే భాష కాదు. 60 ఏళ్ల కింద రాశాడు కాబట్టి. రెండోది పిహెచ్డి పట్టా కోసం రాసిన ఇది కాబట్టి, ఏమంటారు దాన్ని, థీసిస్ కాబట్టి ఆ భాష రాయాల్సి వచ్చిందేమో, నాకు తెలియదు. కానీ అక్కడక్కడ కాస్త కొన్ని సంధులు విడ తీసుకోవాలి మనము, కాస్త గ్రాంధికం ఉంటుంది. అది తిరిగి వచ్చాయి కదా, ఊరికే కొనిచ్చానబ్బా, గిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళ బర్త్డేస్కో వాడికి గిఫ్ట్ ఇచ్చాను. కానీ ఓపిక చదవాలి, చాలా రోజులు పడుతుంది పుస్తకం చదవాలంటే, ముందే చెప్తున్నాను. ఇదేంటి నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ల వరకు ఫిక్షన్ బాగా చదివేది, తర్వాత మానేశాను. ఐ థింక్ 25 ఏళ్ల తర్వాత నేను చదివిన ఫిక్షన్ 2-3 ఉండొచ్చు ఇప్పటికంతే. అప్పటిదాకా రోజు చదివేది. ఇప్పుడు ఓన్లీ నాన్ ఫిక్షన్ మాత్రమే చదువుతాను నేను. నాన్ ఫిక్షన్ మోస్ట్లీ నాకు అది సంబంధించిన హిస్టరీ కానీ, లేదా సైన్స్ బుక్స్, లైక్ హిస్టరీ అవి, లేదా సాహిత్యం. ఇందులో సెకండ్ దాంట్లో ఈ కవితా స్వరూపం చెప్తాడు. ఫాస్ట్ చెప్పేస్తాను 5 నిమిషాల్లో. మనకి ఎంత టైం? 5 నిమిషాలు టైం ఉందా? ఓకే.
చాలా ఉంది యాక్చువల్లీ. అంటే చెప్పాలంటే నిజంగా ఇంకొక సెషన్ కూడా చేసుకోవచ్చు మనం మిగతా సగం చెప్పుకోవడానికి. కవిని ఋషిగా వర్ణిస్తాడు. అంటే మన వేద కాలం నుంచి కవిని ఋషితో పోల్చారట. ఎందుకంటే క్రియేట్ చేస్తాడు కాబట్టి, సృజిస్తాడు కాబట్టి. సో దాన్ని రివర్స్గా అర్థం చేస్తున్నారు, ఋషులు మాత్రం కవులవుతారని. అది కాదు. అంటే ఒక కొత్త ఒక కాల్పనిక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు కాబట్టి కవి తనకి రెండు ఋషులకు దివ్య దృష్టి ఉంటుంది. సో కవి అంటే కాల్పనిక దృష్టి దివ్య దృష్టి అనుకున్నారు. అంటే అలాంటి ఒకటి ఉంటుంది, అలాంటి స్వర్గం ఉంది, అలా నరకం ఉంది, అలా ఒక సముద్రం ఉంది, అలాంటివన్నీ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పారు ఇదే బుక్లో. అక్కడ పాల సముద్రం అనే కాన్సెప్ట్ ఉంది మనకు. పాల సముద్రం అంటే అది ఎక్కడి నుంచో సడన్గా చూస్తుంది, ఒక కాల్పనిక దృష్టి. ఎప్పుడు వస్తుంది? మనం ఎవరైనా సరే వెన్నెల్లో వెళ్ళి ఒక సముద్రం దగ్గర నిలబడి చూస్తే మంచి పున్నమి నాడు అది పాల సముద్రంలాగా కనిపిస్తుంది మనకు. అది కానీ అక్కడ ఊరుకుంటాం మనం. అదే ఇంకొక వేరే కవిత కనుక దాన్ని అందంగా రాసేదాన్ని ఇలా ఉంటుంది అలా ఉంటుంది రాస్తాడు. ఇంకొక దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు దాని చుట్టూ. అవన్నీ ఏంటి బావా? ఇంక 2-3 చేయాలా? శ్రీనివాస్ రాయ తప్పదు బావా. సో అది దాని తర్వాత కవిత్వం ఎలా ఉండాలని చెప్తాడు ఋషి. నేను చెప్పినట్టు అది చెప్తాను దాని గురించి. గ్రీకులు వాళ్ళు కూడా, ప్లేటో కూడా చెప్పారంటే గ్రంథంలో కవి ముఖతః పలుకున్నది భగవంతుడైన అభిప్రాయపడింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది కవి ముఖం నుంచి భగవంతుడు రెండు గమనిస్తాను నేను. మన ప్రాచీన గ్రంథాలు చూసినా కూడా, ఏం చూసినా కూడా చాలాసార్లు అంటే రెండు ఉన్నాయి. గ్రీకుల నుంచి మనం నేర్చుకుంటున్నారు. మరి మన దగ్గర నుంచి మనం నేర్చుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నా తెలియదు. ఒకటి కవి తనను తాను కథలో పెట్టుకుంటాడు. వ్యాసుడు కానీ వాల్మీకి కానీ తను ఒక పాత్రలా చేసుకుంటాడు అందులో. అది ఫస్ట్ ఒక పద్ధతి. అది గ్రీకులు కూడా అదే వాడతారు వాళ్ళు కూడా. ఒకటి. రెండోది కవి, అందరూ నమ్మేవాళ్ళు కవి దేవుడే కవి ద్వారా పలుకుతున్నాడని చెప్పేసి. ఓకే, భగవంతుడే కవి ద్వారా కవి ముఖత పలుకుతున్నాడని చెప్పి ఇంకోటి ఉంది. ఎందుకంటే వీటి ఆలోచిస్తే ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే భాష రావడం, ఆ స్కిల్ ఉండటం అవన్నీ కొద్దిమందికి వచ్చాయి. కొన్ని లక్షల మందిలో ఒకళ్ళు ఇద్దరు రాసేవాళ్ళు ఉంటారు. ఇప్పటికైనా ఏ కాలంలోనైనా, వాల్మీకి వ్యాసు కాలంలోనే ఎప్పుడైనా కూడా కొద్దిమందే ఉంటారు వాళ్ళు. రైట్. అంటే మనం చేయలేని ఇంకెవడో చాలా అద్భుతంగా చేస్తున్నాం. ఇప్పటికీ మనం ఐడల్ వర్షిప్ ఉంటుంది మనకు. మన సినిమా హీరోలను మనం వర్షిప్ చేస్తాం, కూర్చుని మనం దేవుళ్ళ చూస్తాం, మనం గుళ్ళు కడతాం. రైట్. అలాగే కవులు కట్టారు. ఆ తర్వాత కవులు రాసిన పాత్రలు కట్టారు. రిలేషన్ అంటే గట్టిగా అంటే కోపడుతుంది. కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఇవాళ వరకు కూడా అంత గట్టిగా ఉన్నాయంటే వాటిలో ఉన్న బ్యూటీ. అది ఇవాళ వరకు కూడా రాముడు ఇంకా గుళ్ళు కట్టుకొని ఒక కవి క్రియేట్ చేసిన పాత్ర, అందంగా క్రియేట్ చేసిన పాత్ర మాత్రమే. అంతకుముందు రామాయణ కథ ఉందో లేదో మనకు తెలియదు. కానీ వాల్మీకి క్రియేట్ చేసిన తర్వాతే రాముడికి ప్రాధాన్యత వచ్చింది. అంటే మామూలు జనంలో వచ్చింది. అలాగే వ్యాసుడు రాసిన తర్వాతే కృష్ణుడికి ప్రాధాన్యత వచ్చింది. అంతకుముందు కొన్ని కథలు ఉండొచ్చు, అప్పటి వరకు ఆల్రెడీ ఉన్న కథలను తీసుకొని వాళ్ళు కొత్తగా సంస్కృత భాషలో రాసి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ కవుల వల్ల, కవులు క్రియేట్ చేసిన పాత్రల వల్ల, అది నిజమో కాదో అది మీ ఇష్టం, కానీ ఆ పాత్రల వల్ల కొన్ని వేలేళ్ల పాటు, 5,000 ఏళ్ల పాటు, 6,000 ఏళ్ల పాటు కూడా ఇప్పటికి కూడా ఇంకా మనమే వాటిని పూజిస్తున్నాము. మనం వాటి మీద అల్లుకున్న మన కల్చర్ దాని చుట్టూ తిరుగుతుంది. అంటే ఎంత గొప్ప ఆలోచించండి ఆ కవిత్వం. అదే మనం శ్రీనాథుడి టైం, మన కాళిదాస్ టైం వచ్చే వరకు వాళ్ళని దేవుళ్ళని చేయలేదు మనం అక్కడ. సో ఆ టైంలో ఏంటంటే ఈ భాష కానీ ఆ ప్రతిభ కానీ కొద్దిమందికి ఉండేది కాబట్టి వాళ్ళు ఋషులే కవిత్వం రాసేది కాబట్టి. అట్లనే కవిత్వం రాసిన అందరూ ఋషులు కాదు, చాలామంది ఉన్నారు కవిత్వం రాయని ఋషులు. విశ్వామిత్రుడు, చాలామంది ఋషులు కవిత్వం రాయలేదు. వ్యాసుడు వాల్మీకి మాత్రం చెప్పుకుంటాం మనం. రైట్. సో ఇలా రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళుగా, వాళ్ళ దేవుళ్ళే వాళ్ళ చేత చెప్పిస్తున్నారు, లేదా వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళ దివ్య దృష్టి ఉంది అని భావించడం చాలా సహజం అది అనుకుంటాం. ఎందుకంటే చెప్తున్నా, ఇప్పటికైనా మనం సినిమా హీరోలు అందరినీ పూజిస్తుంటాం కూర్చున్నాం. రైట్. ఐడల్ వర్షిప్. అలా ఇది ఈ చాప్టర్ దాన్ని చెప్తాడు, కవిత్వ స్వరూపం ఎలా ఉండాలి. ఓకే. కవి ఎవరంటే 5 రకాలు ఉంటారట కవులు. ఒకటి పర్సన్స్ హూ సీ, పర్సన్స్ హూ టాక్, పర్సన్స్ హూ మేక్, పర్సన్స్ హూ థింక్ అండ్ పర్సన్స్ హూ డూ. సో వీళ్ళలో యాక్చువల్ థర్డ్ వాళ్ళని మాత్రమే రస్కిన్ అని ఆయన చెప్పాడు, ఆంగ్ల విమర్శకుడు. థర్డ్ అంటే పర్సన్ హూ మేక్, హూ క్రియేట్స్, హీజ్ అ పోయిట్ అని చెప్పాట. కానీ నారాయణ రెడ్డి గారి అభిప్రాయం ప్రకారం 5 ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు 5 అంటే కవికి దర్శనం ఇంపార్టెంట్, ప్రకటనము, సృజనము, ఆలోచనము, విశ్వాసం, ఇవన్నీ శక్తులు సమ్మిళితం ఉంటేనే అప్పుడు కవి అవుతాడు అని చెప్తారు. వర్తమానం కాకుండా భవిష్యత్తు,
గత గతాన్ని కూడా తలుచుకుంటాడు కవి. త్రికాల జ్ఞాని కవి. మా కవి దృష్టికి సామాన్య దృష్టికి ఎంతయో అంతరం ఉన్నది. సామాన్యుడు పలుసార్లు సెలయేటి గలగలను వినుచునే ఉండును, ఇంద్రధనస్సు సౌందర్యమును చూస్తూనే ఉండును, అరవిచ్చిన మల్లె పడుచు కనులలోని బిడియపు బరువును అనుభవిస్తూనే ఉండును. కానీ ఆ వినికిడి, ఆ చూపు, ఆ అనుభవం విలక్షణమైనవి కావు, అతి సాధారణమైనవి. ఆ వస్తువులలో ఉన్న సృష్టి వైచిత్రము సామాన్యునికి అనుభూతం కాదు. కవి వీనినే చూసి, విని, అనుభవించి ఆనందపరవశుడగును. అతని హృదయం బిగించిన వీణాతంత్రి వలె జుమ్మని లయబద్ధమైన గీతమును వేలాడుతుంటాడు. అద్భుతం. అట్లే బ్రహ్మ సృష్టిలో ఉన్నట్టు కవి సృష్టిలో నియత ధర్మం లేదు. కవి బ్రహ్మ అంటాం కదా మనం. కానీ నిజంగా బ్రహ్మకు కవికి చాలా తేడా ఉంది. బ్రహ్మ సృష్టిలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ కవి సృష్టిలో ఏమీ లేవు. కవి అనుభూతులు. వాల్మీకి సీతాకి షెల్టర్ ఇస్తాడు టైఫోన్కి. ఏమన్నా కవి అనుభూతులు అంటే అందరూ ఎంతో ఎంత అనుభూతి కావాలి ప్రతి మనిషి కూడా. కానీ దాని ఎదుటివారి మనసుకు ఎక్కునట్టు వివరించే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. దాన్ని అందంగా చెప్పగలిగి సముచిత పదజాలమును వ్యక్తము చేసి సహృదయని మనసులోకి పూసలలో దారం వలె ఇనుమడించినట్లు లెక్కించే శక్తి కవికి మాత్రమే ఉంటుంది. అందరూ చూస్తారు, ప్రతి విషయాన్ని అందరూ గమనిస్తారు. బయట చెట్టు అందంగా ఉంది, గ్రీన్గా ఉంది, బాగుంది అనుకుంటాం. కానీ కవి మాత్రం దాన్ని అందంగా ఒక సామాన్య దృష్టికి కూడా పోయేట్టు దాన్ని ఎక్కిస్తాడు లోపలికి. అది పూసల దారం ఎక్కించినట్టు ఎక్కిస్తాడట మన మనసులోకి. సో కవి లోకానికి అతీతురా అంటే కాదు. కవిత్వ ఆవరణము, కవిత్వము నిత్య నూతనము, ఇలాంటి చాలా ఉన్నాయి ఇందులో. సో మీ పుస్తకం కొనుక్కొని చదువుకోండి అందరూ. నేను ఊరికే ఫస్ట్ 2 చాప్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మిగతా పుస్తకం మొత్తం మనకు దాదాపు విన్నది తెలిసిందే. శ్రీశ్రీ గురించి కానీ, గురజాడ గురించి కానీ, రాయప్రోలు సుబ్బారావు గురించి కానీ, అవన్నీ మన అందరికీ తెలిసిన విషయాలు. అవన్నీ మీరు చాలాసార్లు వినే ఉంటారు. సో ఇంటి ఈ ఫస్ట్ 2 చాప్టర్స్ ఏమన్నాయో సంప్రదాయం, ప్రయోగం, కవితా స్వరూపం. సో ఈ 3 యాక్చువల్గా మళ్ళీ ఎలియట్ అందులో ఫస్ట్ 2 చెప్పే 3 సెక్షన్స్ అని, 3 పార్ట్స్ అని. అందులో ఫస్ట్ 2 పార్ట్స్ ఈ 2 వీటికి సంబంధించిన ట్రెడిషన్ గురించి ఒకటి, 2ది కవితా స్వరూపం ఎలా ఉండాలి. సో ఇది కూడా అది. సో అందుకని ఈ 2 చాప్టర్స్ మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తున్నాను. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. సో ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు క్రియేట్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. సో మీకు నిజంగా ఓపిక ఉండాలి, టైం ఉండాలి పుస్తకం చదవాలంటే. కానీ చదివితే కనుక మీరు, నేను నా ఫేస్బుక్ పోస్ట్లో చెప్పినట్టు, ఈ ఒక్క పుస్తకం చదివితే మీరు రకరకాల కవుల్ని, వాళ్ళ రీతిని, వాళ్ళు చేసిన ప్రయోగాల్ని అన్నీ, అంటే చిన్న చిన్న ఉదాహరణలతోనే ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణలతో చెప్తాడు మనకి నారాయణ రెడ్డి గారు. కానీ దానివల్ల ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా పుస్తకాలు చదివాను మిగతావన్నీ. ఈ పుస్తకం ఇన్స్పిరేషన్ తోటి, ఇందులో ఉన్నవాడు గారి నచ్చింది, నాకు ఈ శ్లోకం చాలా బాగుంది, 4 లైన్లు చదువుదాం అని చెప్పి చదివాను. 2 నా సెకండ్ లాంగ్వేజ్ నాకు హిందీ. సో నేను 10th క్లాస్లోనే తెలుగు వదిలేసాను నేను. సో అప్పుడు ఆ తర్వాత అంతా మొత్తం హిందీ మీడియం నడిచింది, హిందీ సెకండ్ లాంగ్వేజ్ నడిచింది అది. సో తెలుగు దాకా చదువుకునే కొన్ని ఉన్నాయి. అప్పుడు నా చిన్నప్పుడు మహాప్రస్థానం ఉండేది, గురజాడ గారి ఉండేది 10th క్లాస్ దాకా, అవన్నీ చదువుకున్నాను. కానీ ఇది చదివిన తర్వాత మనకి బ్రేక్ వచ్చింది. కొంత అంటే నాకు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చే వరకు కేవలం అంటే నాకు కొద్దిగా ఇష్టపడే నారాయణ రెడ్డి గారు, శ్రీశ్రీ గారు, అక్కడక్కడ దాశాది. అది కూడా మా అన్నయ్య వల్ల, మా అన్నయ్య ఇన్స్పిరేషన్ వల్ల. తన చాలా పుస్తకాలు ఉన్నాయి తన దగ్గర. తను చెప్పిన విశేషాలు కానీ, తన విషయాలు కానీ, వాటి వల్ల నేర్చుకున్నాను నేను. ఓకే. సో అవి మాత్రం వాటి మీద మాత్రమే ఫోకస్ చేసేది, మిగతా మీద చేయలేదు. కానీ ఇప్పుడు ఈ పుస్తకం చదివాను, నా 25 ఏట ఈ పుస్తకం చదివాను. చదివిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆ పాత పుస్తకాలని, గురజాడ గారిని కూడా, లేదా మన రాయప్రోలు వారిని, అప్పుడు మళ్ళీ ఒకసారి చదివాను కొత్త పర్స్పెక్టివ్ తోటి. అప్పుడు నాకు ఏంటంటే ఇట్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ నా లైఫ్. ఇప్పుడు నేర్చుకుంటే కొత్తగా అనిపిస్తుంది, ఇంకో 20 ఏళ్ళ తర్వాత నేర్చుకుంటే ఇంకా కొత్తగా అనిపిస్తుంది, కొత్త విషయం తెలుస్తుంది మనకు. అలాగే ఇప్పుడు నేను రాంగ్ అనుకోను, ఇప్పుడు నేను రాంగ్ అనుకోను, రేపు కరెక్ట్ అనుకోను. ఆ టైం తగ్గట్టు నాకున్న నాలెడ్జ్ని బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి ఇప్పుడు నేర్చుకుంది ఇప్పుడు మాత్రం నిజం, అంతే కదా. సో దాని ప్రకారం ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు చాలా వాటిని పరిచయం చేసింది, కొత్త అంత చాలామంది పేర్లే వినలేదు అసలు నేను. ఇప్పుడు వాళ్ళు ఇలా రాశారని కూడా తెలియదు నాకు అది. సో అప్పుడు నేను చదవడం మొదలుపెట్టాను అది. సో ఈ టైం అయిపోయింది ఇవాళ. సో ఇలా చాలా ఉన్నాయి ఇంకా చాప్టర్స్. నేను చెప్పిన 2 చాప్టర్ చెప్పాను, కవితా స్వరూపం అని చెప్పాను. సో తర్వాత మీకు ప్రాచీనాంధ్ర కవిత్రంలో నవీన రీతులు, అందులో ఒక్కొక్కటి అసలు ఎలా చేశారు. నన్నయ్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, నన్నయ్య దగ్గర నుంచి ఫస్ట్ అనువాద సాహిత్యం, అనువాదం మాత్రమే ఉండేది. పురాణాలను లేకపోతే రామాయణ భాగవతాలను వాటిని అనువాదం మాత్రమే చేశారు. తర్వాత సొంతంగా రాయడం ఎవరు మొదలుపెట్టారు, సొంతంగా కావ్యరచన ఎవరు మొదలుపెట్టారు.
ఆ తర్వాత రెండోది అసలు మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పారు, అదొకటి చెప్పేసి ముగిస్తాను నేను. నన్నయ్యకు ముందు అంటే దాదాపు ఒక 1200 సంవత్సరాల క్రితం వరకు తప్పకుండా బావా ఇస్తాను మీకు నేను. సో అయితే నన్నయ్యకు ముందు తెలుగు భాష అనేది అంత గట్టిగా ఎప్పుడు లేదు. ఏదో అక్కడక్కడ శిలాశాసనాల్లో రాయడానికి వాడారు తప్ప నిజంగా తెలుగు భాషలో రాసినవి ఏవీ లేవు. సో నన్నయ్యకు ఆదికవి అని చెప్పడానికి ఎందుకు చెప్తామంటే జస్ట్ రామాయణ మొదట్లో కవిత్వం రాసినందుకు కాదు, అసలు తెలుగుకు ఊపిరి పోసిందే నన్నయ్య. అద్భుతం. ఒక చాప్టర్ మొత్తం దాని గురించే ఉంటుంది. ఒక చాప్టర్లో నన్నయ్య గురించి. తెలుగు భాషకు ఊపిరి పోసిందే నన్నయ్య. అప్పటిదాకా లేని తెలుగు కొత్త తెలుగు మాటలు సృష్టించి అంటే అప్పుడు ఏం చెప్తారంటే ఇందులో నారాయణ రెడ్డి గారు ఆ సంస్కృత ఆ శృంఖలాల నుంచి బయటికి తీసుకొచ్చి చాలా తెలుగు మాటలు అప్పటిదాకా మామూలుగా జనజీవితంలో ఉండే తెలుగు మాటలన్నీ ఎక్కడ వాడనివి తీసుకుని అప్పటికే తమిళ కన్నడ సంప్రదాయాల్లో మంచి సాహిత్యం ఉండేదట. సో వాటి నుంచి కొన్ని తీసుకుని అలంకారాలు కానీ ఛందస్సు కానీ అలాంటివి అక్కడి నుంచి తీసుకొని తెలుగులో రాసి అందుకు ఆదికవి నన్నయ్య. జస్ట్ ఊరికే మొదటి కవిత రాసినందుకు కాదు కానీ అసలు తెలుగు ప్రాణం పోశారు ఆ నన్నయ్య. ఆ తర్వాత దాన్ని ముందు తీసుకెళ్ళి నన్నయ్య తిక్కన ఎరా ప్రగడ కానీ శ్రీనాథుడి గారి ఫోన్లో మాట్లాడదాం మనం శ్రీనాథ్ గురించి. సో శ్రీనాథుడు కానీ అలా వాళ్ళ కొత్త వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏంటి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పాటించిన సంప్రదాయాలు ఏంటి, సో ఎలాంటి ప్రయోగాలు చేసి వాటిని వినూత్నంగా మార్చారు. ఆ దాని నెక్స్ట్ కవులకు ఎలా సంప్రదాయం అయింది అది అలా ఒక మొత్తం రాస్తారు. ఒక 40-50 మంది కవులు ఎప్పటి నుంచి క్రీస్తు శకం 800 నుంచి అప్పటిదాకా తెలుగు సరిగ్గా లేదని చెప్తాడు తెలుగు భాష గట్టిగా. అప్పటి నుంచి 1900 వరకు మధ్యలో 1700 దగ్గర ఆగిపోతాడు, 1600 దగ్గర. ఎందుకంటే ఆ తర్వాత ఆంగ్లేయుల ప్రభావం వల్ల వలసవాదం కానీ ఆంగ్లేయుల ప్రభావం వల్ల మన భాష చచ్చిపోయింది. రెండోది ఇస్లాం రూల్ వల్ల, అది కూడా చెప్తారు. అంటే తెలుగు భాషకు అంతగా పెద్ద ప్రాముఖ్యత దక్కలేదు. రెండోది ఏంటంటే మన భాష మనకు అర్థమయ్యే భాష అప్పటిదాకా ఉన్నవన్నీ ప్రబంధాలు ఇవన్నీ రాశారు కాబట్టి సామాన్య మానవులకు అర్థం కాకపోయాయి చాలా విషయాలు, రైట్. సో మన వాడుక భాష రాసినప్పుడు మాత్రమే అది జనబాహుళ్యంలోకి పోతుంది, నలుగురు గుర్తుపెట్టుకుంటారు దాన్ని, అది. సో అలా నన్నయ్య తర్వాత మిగతా వాళ్ళని చెప్పుకుంటూ వచ్చి మధ్యలో ఎలా అలా ఆగిపోయింది మధ్యలో. అప్పుడంతా మీడియోకర్ రచనలు వచ్చాయి. తర్వాత మళ్ళీ 1900 నుంచి. సో దానికి రీజన్ చెప్తాడు మళ్ళీ, హీ గివ్స్ క్రెడిట్ టు ద ఇంగ్లీష్ మీడియం. అప్పుడు ఆంగ్లేయులతో మొదలుపెట్టారు ఇంగ్లీష్ మీడియంని. దానిలో చదువుకొని ఆంగ్ల సాహిత్యాన్ని నేర్చుకొని దాని ద్వారా ప్రభావితులై ప్లస్ మన సాంప్రదాయం చదువుకొని. ఇప్పుడు మీరు చూస్తే కనుక నాకు సినీ కవుల్లో కూడా చూస్తే నేను ఊరికే సినిమా పాటలు రాసిన చాలా మంది ఉంటారు, కానీ కొద్దిమంది రాసిన పాటలు మాత్రమే నాకు బాగా నచ్చుతాయి. ఎందుకు? ఇప్పుడు శ్రీరెడ్డి గారు రాసిన కానీ శ్రీనారాయణ రెడ్డి కానీ లేదా వేటూరి గారు రాసిన నచ్చుతాయి అంటే వాళ్ళకు ఆ సాంప్రదాయ పద్ధతుల మీద కూడా వాటి పురాణాలు వాటి చరిత్ర అవన్నీ ఒక మంచి అవగాహన ఉంది వాళ్ళకి. ఆది భిక్షు వాడినేది కోరేది బూడిది అది మామూలు కవులు డైరెక్ట్ ఇప్పుడే మనం రాయడం మొదలు పెడితే నేను సినీ కవిగా రాయలేను నేను. అది దాన్ని నాకు పురాణ పఠనం అభ్యాసం అవసరం నాకు. వాటిని మొత్తం పూర్తి అవగాహన ఉంటేనే నేను అలాంటి పాటలు రాయగలుగుతాను. అంటే మన తత్వాన్ని కానీ మన సాంప్రదాయంలో ఉన్న మన సంస్కృతిలో ఉన్న పురాణాల్లో ఉన్న తత్వాన్ని కానీ ఆ స్టోరీస్ని కానీ వాటిని తీసుకొచ్చి మనం అనుకూలంగా ఎలా వాడుకుంటాం, అక్కడే నిజమైన పాట వస్తుంది. సో కవిత్వం కూడా అంతే. రెండోది లయ. నాకు ఇష్టం ఏంటంటే లయ ఉండాలనిపిస్తుంది కవిత్వంలో. ఎందుకంటే లయ ఉంటే లయ లేదు కవిత్వం కాదు, కానీ లయ ఉంటే గుర్తుంటుంది మనకి. అది 4 కళలు కూడా గుర్తుంటుంది మనకి, అది గుర్తుపెట్టుకుంటాం. ఏదో వచన కవిత్వం చదివామనుకోండి మనం మర్చిపోదు, అంటే మైండ్లో ఉండదు మనకు. అది జ్ఞాపకంలో ఉన్న కవిత్వం చాలా రోజులు బతుకుతుంది. అది ఇంకోటి నా పర్సనల్ అభిప్రాయం. సో ఇంతతో ముగిస్తాను, ఇప్పటికే 10 నిమిషాలు లేట్ అయిపోయింది. నా క్వశ్చన్స్ ఉంటే చాలా మెసేజ్లు వచ్చాయి ఇక్కడ. సో నచ్చిందని అనుకుంటున్నాను నా ప్రయత్నం. ఎందుకంటే ఇది కొంచెం శ్రీశైల్ గారు అడిగినప్పుడు కాస్త ధైర్యంగానే తీసుకున్నాను. ఎందుకంటే ఇది నేను చెప్పినట్టు ఇది ఫిక్షన్ కాదు కాబట్టి కష్టం. ఇది టెక్స్ట్ బుక్. ఇది టెక్స్ట్ బుక్ నువ్వు గంట సేపట్లో చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి ఏంటంటే నాకెందుకు నచ్చింది అది మాత్రమే మీకు చెప్పాను. సో మీరు చదివి మీరే తెలుసుకోండి. బుక్ జస్ట్ పరిచయం అంతే, పుస్తక పరిచయం అన్నట్టు పరిచయంతోనే వదిలేస్తున్నాను. ఇది పుస్తకం. సరే మరి ఉంటాను. ఇంకెవరికైనా
దీని మీద చర్చ గాని, డిస్కషన్ గాని చేద్దాం అనుకుంటే గనక యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ ఇన్ ఫేస్‌బుక్ ఆర్ యూ కెన్ సెండ్ ఈమెయిల్. ఈమెయిల్ ఐడీ ఇస్తున్నాను. ఇది మొత్తం చెప్పాలంటే నాకు తెలిసి ఒక 4, 5 గంటలు పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఓపికగా చూసారు, విన్నారు. ఉంటాను మరి.